నమస్కారం అండి. ఇవాల్టి టాపిక్ సైలెన్స్ ఆఫ్ ది మైండ్. ఈ విషయంపై కామెంటరీస్ ఆన్ లివింగ్ లో కృష్ణమూర్తి గారు మనకి తెలిపినటువంటి అంశాన్ని మనం క్లుప్తంగా చర్చిద్దాం. చాలా దూర ప్రాంతం నుంచి ఒక ఆయన కృష్ణమూర్తి గారిని కలవడానికి వచ్చారు. అతను దురదృష్టవశాత్తు పోలియో వ్యాధితో పీడితుడై వికలాంగుడై ఉన్నాడు. ఈ మధ్యలో వికలాంగుడు అనకుండా దివ్యాంగులు అంటున్నారు, కొత్త పదం వాడుతున్నారు. ఎనీవే, అంటే డిజబిలిటీ ఉన్నటువంటి ఆయన పారాలిసిస్ తోటి పోలియో వచ్చినందుకు ఆయన ఆ వ్యాధితోటి బాధపడుతున్నారు. ఆయన నడవలేకపోవడం అనేటటువంటి అంశం ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో చాలా మందిని కలవడానికి వెళ్ళానండి. అయితే నేను మీతోటి ప్రత్యేకంగా కొన్ని విషయాలు చర్చించాలని వచ్చాను అని చెప్తూ నేను మొట్టమొదటి ఏమంటారంటే, నాలో అసూయాభావం అనేటటువంటిది ఉంది. ఒక రకమైనటువంటి ఈర్ష్య, దేన్నైతే ఎన్వి అంటారు. అలాగే నేను చూసింది ఏంటంటే, మనలో చాలా మంది ఒక ఏదో ఆశయంతోటో లోభంతోటో లేక ఈర్ష్య అసూయలతోటో అవే ప్రాతిపదికగా చేసుకుని జీవిస్తూ ఉంటారు. అవే వారిని నడిపించేటటువంటి శక్తి కూడా ఇలాంటి గుణాలే అనేటటువంటిది నేను చూశాను. దీన్ని నేను పోగొట్టుకుందామని చాలా రకాలుగా ప్రయత్నం చేశాను. నాలో అసూయ లేకుండా అసూయ స్థానంలో ఇంకొక భావము, అంటే అసూయ లేనటువంటి భావాన్ని పెంపొందించుకుందాము అనేటటువంటి రకరకాల ప్రయత్నాలు చేశాను. అయితే నేను దాంట్లోంచి బయటపడలేకపోతున్నాను అంటారు. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఎటువంటి కోరికైనా నేను అసూయతోటి ఈర్ష్యతోటి ఉండద్దు అనుకుని దానికి వ్యతిరేకమైనటువంటి ఏదైనా ఒక భావాన్ని తీసుకుని దాన్ని సాధిద్దాము అనే ప్రయత్నం కనుక చేస్తే అది కేవలము సంఘర్షణకి దారితీస్తుంది. పరస్పరము ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నటువంటి భావాలు లేక గుణాలు అని మనం ఏమైతే అనుకుంటామో వాటి వల్ల కలిగేటటువంటిది సంఘర్షణ మాత్రమే. ఈ సత్యాన్ని మనం గమనించగలుగుతున్నామా? ఇలా కాదు అలా ఉండాలి, అలా కాదు ఇంకోలా ఉండాలి అని అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడంతో కాన్ఫ్లిక్ట్ అనేది పెరుగుతుంది తప్ప దాంట్లోంచి బయటపడడం అనేటటువంటిది జరగదు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా సమగ్రంగా అర్థం చేసుకోగలిగామా? ది బ్యాటిల్ ఆఫ్ ది డ్యువాలిటీస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డ్యువాలిటీస్, పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలను, ద్వంద్వం తోటి కూడుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇది మనం చాలా జాగ్రత్తగా దీన్ని గనక పరిశీలిస్తే ఈ ద్వంద్వము వలన వచ్చేటటువంటి సంఘర్షణ అనేటటువంటిది పూర్తిగా సమసిపోవడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఆయన మనకు చాలా నొక్కి చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఇది నేనేదో ఆలోచించుకుంటూ చేస్తాను, ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా దీన్ని పరిశీలించి దీని గురించి తెలుసుకుని చేస్తాను అనేటటువంటి ప్రక్రియ కాదు ఇది. ఇది తక్షణమే జరగవలసినటువంటిది. ఇది తథ్యము అనేటటువంటి విషయం మనకు తక్షణమే తెలియవలసినటువంటిది. అలా కాకుండా దీన్ని కొంత సమయం తీసుకుని నేను అర్థం చేసుకుంటాను, దీన్ని నేను జాగ్రత్తగా ఆలోచించుకుని చేస్తాను అంటే మాత్రం ఇది అయ్యేటటువంటిది కాదు. సర్వసాధారణంగా మన యొక్క భాషలో కూడా డిజైర్ అండ్ విల్ అనేవి వేరు వేరు అనుకుంటూ ఉంటాం. అంటే కోరికకి సంకల్పానికి తేడా ఉంది అనేటటువంటి భావనలో ఉంటాము. కానీ కృష్ణమూర్తి గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, డిజైర్ విల్లు పెద్ద తేడా ఏం లేదండి అని. ఈజ్ నాట్ విల్ కాన్సన్ట్రేటెడ్ డిజైర్ అంటున్నారు.
బాగా తీక్షణంగా ఉన్నటువంటి కోరికనే మనం సంకల్పం అనుకుంటాం తప్ప కోరికకి సంకల్పానికి తేడా ఏమీ లేదు. ఇది కూడా మనం గమనిస్తున్నామా? యథాతథంగా ఏదైనా అంశాన్ని విషయాన్ని చూడగలగడం అనేటటువంటిది జరిగినప్పుడే దీంట్లో ఉన్నటువంటి సత్యము మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కేవలము మానసికమైనటువంటి చర్యతోటి కోరికలను ఆధారంగా చేసుకుని ఏదైనా విషయాన్ని గనక మనం పరిశీలిస్తూ ఉంటే ఆ పరిశీలన వల్ల పెద్ద మార్పు అనేటటువంటిది ఏది రాదు. ఇంకొక అంశం ఏంటంటే, చాలా సందర్భాల్లో మనకు ఉండేటటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ అలవాట్లని మనం మార్చుకుందామంటే కూడా అక్కడ ఏం జరుగుతుంది అంటే, దీన్ని ఎంత ప్రయత్నంతో ఒక అలవాటుని మార్చుకోవాలంటే అంతే ఆ ప్రయత్నంలో ఉండేటటువంటి బలమే అది కూడా చేకూర్చుకుని అది ఇంకా బలంగా వ్యవహరిస్తుంది. ఆ అలవాటు దానికంటూ ఒక శక్తి ఉంటుంది. ఆ ఫోర్స్ తోటి మనం ఎంత తీవ్రంగా దాన్ని తీసేద్దామో లేకపోతే మార్చుకుందాం అనుకుంటామో అదే తీవ్రతతో అది ఇంకా పాతుకుపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు కాదు చేయవలసింది ఏమిటంటే దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని గమనించగలగడము, అది ముఖ్యమైనటువంటి అంశము. అలాగే ఈ మార్పు అనేటటువంటిది చేసుకోవాలి అనేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మన గతానికి సంబంధించినటువంటిది. ఆ గతం అనేటటువంటి గతించిపోయింది, దాన్ని మళ్ళీ తిరిగి వచ్చే వ్యవహారం ఏం లేదు. భవిష్యత్ అంటామా, భవిష్యత్తు ఎవరికీ తెలియదు, అది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనకేమీ తెలియని అంశము. కాబట్టి మనకు ఉన్నటువంటిది వర్తమానం ఒకటే, ప్రస్తుతం ఉన్నటువంటి క్షణం ఒకటే మనకు ఉంది. కాబట్టి ఈ మెమరీ, పాస్ట్ మెమరీ అండ్ ఫ్యూచర్ హోప్ అంటారు ఆయన. ఈ రెండు పదాలు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతించిపోయిన విషయం యొక్క స్మృతి, భవిష్యత్తులో రానున్న దానిపైన మనం కల్పించుకునేటటువంటి ఆశ, ఈ రెండిటి వలన కూడా ఎటువంటి పరివర్తన అనేటటువంటిది జరగదు. కేవలము ప్రస్తుతములో, ఈ క్షణంలో, వర్తమానంలో మనం సంపూర్ణంగా జీవించగలిగి అటెన్షన్ అనేటటువంటిది, ఆయన కృష్ణమూర్తి గారు కాన్సన్ట్రేషన్ కి అటెన్షన్ కి కూడా మనకి తేడా చెప్తారు. కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ అంటారు. అంటే మనం ఏ విషయం పైన అయినా కూడా తీవ్రంగా మనం మన మనస్సుని ఉంచితే అక్కడ ఏం జరుగుతుందంటే మిగతావన్నిటినీ కూడా మనం పక్కకి తోసేసి కేవలం ఆ విషయాన్నే పరిశీలన చేయడం జరుగుతుంది. అది కాన్సన్ట్రేషన్. అలా కాకుండా అటెన్షన్ అనేటటువంటిది అంటే జాగరూకతతోటి అప్రమత్తంగా ఉండడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇట్ ఈజ్ ఆల్ ఇంక్లూజివ్ అంటారు. అటెన్షన్ లో సమగ్రంగా అన్నిటినీ కూడా చూడగలగడం అనేటటువంటి అంశం ఉంది. ఈ తేడా కూడా మనం గమనించాలి. కాబట్టి when the mind is attentive to the present without comparison, ఒకదానితో ఒకటి పోల్చుకోవడం అనేటటువంటిది మానసికమైనటువంటి వ్యవస్థ. అది ఆ రకంగానే మనసు దాంట్లో ఉండేటటువంటి చర్య జరుగుతుంది. ఆ రకంగానే లౌకికమైనటువంటి విషయాలను నేర్చుకోవడం అనేటటువంటిది మనసుకి అలవాటైనటువంటి ధోరణి. ఆ కంపారిజన్ అనేటటువంటిది ఒకదానితో ఒకటి పోల్చుకొని దాన్ని ఆధారంగా చేసుకోవడం అనేటటువంటిది జరగకుండా ఉన్నప్పుడు మనం సమగ్రంగా అన్నింటినీ కూడా పరిశీలించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినప్పుడు దెన్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అదర్ థింగ్స్ హ్యాపెనింగ్ అంటారు. అప్పుడు మనసు ఇంకో రకంగా భిన్నంగా వ్యవహరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఏమిటి ఆ ఇంకొకటి ఏమిటి అంటే ఇక్కడ ఒక అంశాన్ని ప్రవేశపెట్టారు ఆయన, ప్రీ ఆక్యుపైడ్ మైండ్ అంటారు. అంటే మన మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంని ఆలోచిస్తూ ఉండడమో, మననం చేస్తూ ఉండడమో, స్మరిస్తూ ఉండడమో, దాంట్లో చాటరింగ్ మైండ్ అంటూ ఉంటాం. ఎప్పుడూ కూడా మనసు అంతా కూడా నిండి ఉంటుంది. ఆ నిండి ఉండడంలో అనేక అంశాలు ఉన్నాయి. మనకు కలిగినటువంటి దుఃఖం అనుకోండి, మనలో ఉన్నటువంటి ఆశలు అనుకోండి, భయాలు అనుకోండి, ఆందోళన అనుకోండి,
ఏదైనా కూడా ఇటువంటి విషయాలతోటి మన మనస్సు అంతా నిండిపోయి ఉంటుంది. ఆ నిండిపోయి ఉన్నటువంటి మనసులో ఎక్కడా కూడా ఆ స్పేస్ అంటూ లేదు, అవకాశము ఎక్కడా కూడా దానికి ఏదైనా నిండిపోయి ఉంటే అక్కడ స్వేచ్ఛగా చరించడానికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా అయిపోతుంది. దిస్ ఈజ్ ఎ సెల్ఫ్ ఎన్క్లోజింగ్ ప్రాసెస్ అంటారు. నన్ను నేను బంధించుకునేటటువంటిది, నన్ను నేను ఆవరణలతోటి కప్పేసుకునేటటువంటిది, అటువంటి మనస్థితి కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక చాలా అల్పమైనటువంటి విషయాలు, చాలా ఉపరితలం పైన వ్యవహరించేటటువంటి విషయాలు, తుచ్చమైనటువంటి అంశాలను పట్టుకుని ఉంటుంది అది మనసు. ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యంగా నాకు అనిపించింది. ఆయన ఏమంటారంటే ప్రీ ఆక్యుపేషన్ మేక్స్ ది మైండ్ ట్రివియల్, పెట్టి, షాలో. ప్రీ ఆక్యుపైడ్ మైండ్ చిన్న చిన్న విషయాలను పట్టుకోవడము, అలాగే చాలా అల్పమైనటువంటి అంశాలపైన మన మనస్సు వ్యవహరించడము, చాలా గహనంగా లోతుగా ఏది పరిశీలించకుండా పైనే ఉపరితలం పైన చూసేటటువంటి ఒక ప్రక్రియ, ఇవన్నీ కూడా ప్రీ ఆక్యుపైడ్ మైండ్ యొక్క లక్షణాలు. ఇది పోవలసినటువంటి విషయము, మనం గమనించాలి. ఈ ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ఉంటే అక్కడెక్కడ స్పేస్ ఉండదు. విల్ బి నో స్పేస్ ఫర్ ఫ్రీడమ్ అంటారు ఆయన. అలాగే ఇంకొక చాలా చక్కటి అంశం మనకి ఏం చెప్పారంటే ఈ మనస్సు యొక్క లక్షణం గురించి, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ ప్రీ ఆక్యుపైడ్ మైండ్ అండ్ ఎన్ యాక్టివ్ మైండ్. ఈ మనసంతా నిండిపోయి ఉన్నటువంటి వ్యవహారం ఒకటైతే, చాలా సక్రియంగా ఉండేటటువంటి మనస్సు, యాక్టివ్గా ఉండేటటువంటి మనస్సు ఒకటి ఉంటుంది. ఆ యాక్టివ్ మైండ్ అంటే ఏమిటి అంటే, యాక్టివ్ మైండ్ లో 3 అంశాలు చెప్పారు. ఒకటి సైలెన్స్ అనేటటువంటిది, ఒకటి సైలెన్స్ అంటే అక్కడ నిశ్శబ్దం అనేటటువంటిది. రెండోది జాగరూకత అనేటటువంటిది, ఎరుక కలిగి ఉండడం అనేటటువంటిది. మూడవది మీకు ఏ రకమైనటువంటి వికల్పము లేకుండా, చాయిస్ లేకుండా, చాయిస్ లెస్ అనేటటువంటి మాటని నేను ఏదో సందర్భంలో దానికి తెలుగు పదం నాకు ఎక్కడ సరైనది దొరకలేదు. డాక్టర్ రామకృష్ణ గారు చెప్తారు. నాకు సంస్కృతంలో దొరికినటువంటి పదం ఏంటంటే నిర్వికల్పం అనేటటువంటి పదం అవుతుంది. వికల్పం అంటే ఆప్షన్ అనేటటువంటిది, చాయిస్ అనేటటువంటి అర్థం ఉంది. నిర్వికల్పమైనటువంటి అంటే నిశ్శబ్దమైనటువంటి మనస్సు, జాగరూకతతో ఉండేటటువంటి మనస్సు, నిర్వికల్పమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి మనస్సు యాక్టివ్ మైండ్కి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం. ఆ యాక్టివ్ మైండ్ అది ఎప్పుడైతే అది కలిగి ఉంటుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సీకర్ అనేటటువంటి వాడు ఉండడు. ఏదో ఒకటి కోరుకుని పరిశీలన చేసేటటువంటి వ్యక్తి యొక్క ఉనికి ఆ యాక్టివ్ మైండ్ ఉన్నప్పుడు ఉండదు. అప్పుడే ఈ సైలెన్స్ అనేటటువంటిది వస్తుంది. దేర్ కెన్ బి నో సైలెన్స్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈస్ ఎ సీకర్ అంటారు. ఈ సీకర్ అనేటటువంటి, సీకర్ అంటేనే మనసు, మానసికమైనటువంటి వ్యవస్థలోంచి పుట్టినదే నేను. ఎందుకంటే నేను అనేటటువంటిది నా యొక్క అనుభవాలు, నా యొక్క పరిజ్ఞానము, నా యొక్క స్మృతి, ఈ మూడిటి యొక్క కలయికనే నేను. ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అండ్ మెమరీ అంటారు కృష్ణమూర్తి గారు. ఈ మూడిటి యొక్క ఈ మూడు కలిసి ఉన్నదే మనస్సు. ఆ మనస్సులోంచే నేను అనే భావం పుట్టింది. నేను అంటే ఏమిటంటే నా యొక్క అనుభవాలు, నా యొక్క స్మృతులు, నేను అనుభవాల ద్వారా, స్మృతి ద్వారా కలిగించుకున్నటువంటి పరిజ్ఞానం, వీటి ఆధారంతో ఈ నేను అనేటటువంటిది సృష్టింపబడింది. అంటే ఇది మానసికమైనటువంటి వ్యవహారంగానే నిలుస్తుంది. కాబట్టి మనస్సు ఎక్కడైతే సంచరిస్తూ ఉంటుందో, నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు మోక్షం కావాలి, నిర్వాణం కావాలి, ముక్తి కావాలి, స్వేచ్ఛ కావాలి అనుకునేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి మనస్సు ఎక్కడైతే వ్యవహరిస్తూ ఉంటుందో అక్కడ ఈ నిశ్శబ్దం అనేటటువంటిది ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు. కేవలము there is the silence of a still mind only when there is no seeker, when there is no desire.
కోరుకునేటటువంటి వ్యక్తి లేనప్పుడు, కోరికలతోటి కూడున్నటువంటి వ్యక్తి యొక్క ఉనికి లేనప్పుడు మాత్రమే ఈ సైలెన్స్ అనేటటువంటిది, సైలెన్స్ ఆఫ్ ది స్టిల్ మైండ్ అనేటటువంటిది, అక్కడే మనకి నిశ్శబ్దం అనేటటువంటిది తెలుస్తుంది. ఇంకొక చాలా చివరిలో గొప్ప మాట ఏం చెప్పారంటే, కెన్ ది హోల్ ఆఫ్ యువర్ బీయింగ్ బి సైలెంట్. కేవలము మనస్సు ఒకటే అనుకోవద్దు, సమగ్రంగా ఒక జీవి యొక్క ఉనికి ఏదైతే ఉందో ఆ జీవి సమగ్రంగా, మీరు శరీరం అనుకోండి, మీ కోరికలు అనుకోండి, మీలో కలిగేటటువంటి ఆవేశాలు అనుకోండి, ఉద్వేగాలు, ఆవేగాలు, ఆలోచనలు, భావనలు, ఇవన్నీ కూడా కలిపి ఉన్నటువంటిది ది హోల్ బీయింగ్. ఆ హోల్ బీయింగ్, కెన్ దట్ హోల్ బీయింగ్ బి సైలెంట్? కెన్ ది టోటాలిటీ ఆఫ్ ది మైండ్, ది కాన్షియస్ యాజ్ వెల్ యాజ్ ది అన్కాన్షియస్, మన చైతన్యంలో వ్యవహరిస్తున్నటువంటిది, మన చైతన్యంలో కాకుండా ఇంకా లోతుగా ఉన్నటువంటి ఒక అన్కాన్షియస్ మైండ్ అని దేన్నైతే కృష్ణమూర్తి గారు అంటారు, అది కూడా నిశ్శబ్దంగా ఉండడం అనేటటువంటిది సంభవమా? ఈ ప్రశ్నలను మనం చాలా కూలంకషంగా, గహనంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన ఎప్పుడూ కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తే కృష్ణమూర్తి గారు వారి యొక్క ఉపన్యాసాల్లో కానీ, వారి రచనల్లో కానీ, చివరికి ప్రశ్నార్థకంగా కొన్ని అంశాలను మన పరిశీలనకు వదిలేస్తారు. ఆ పరిశీలన ఎవరికి వారు చేయవలసినటువంటి అవసరం ఉంది. మన చర్చ ద్వారా దాంట్లో ఒక విధమైనటువంటి స్పష్టత కనుక వస్తే, ఆ స్పష్టతను ఆధారంగా చేసుకుని ఇంకా బాగా పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది అనుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణమణి గారు, చక్కగా వివరించారు. డాక్టర్ రామకృష్ణ గారు మాట్లాడతారు. అన్మ్యూట్ చేయండి సార్. డాక్టర్ రామకృష్ణ గారు, డాక్టర్ రామకృష్ణ గారు అన్మ్యూట్ చేయండి. చేశాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంచుకున్న టాపిక్ చాలా గంభీరమైనది. ఎందుకంటే సైలెంట్ మైండ్ తాలూకా క్వాలిటీ ఏంటి అనే దాంట్లో ఒక అన్వేషణ, ఇది చర్చ. ఇది అయితే సైలెంట్ మైండ్ ఏది కాదో ఆ విషయాన్ని చర్చిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల బహుశా సైలెంట్ మైండ్ ఏంటి అనేది తెలియబడగలదేమో. కానీ సైలెంట్ మైండ్ ఇది అని చెప్పడానికి శబ్దంతో కూడుకున్న మనస్సు నిర్వచించలేదు దాన్ని. బికాస్ ది మైండ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ నాయిస్, full of occupation, full of the things which are known, cannot describe what is beyond it. దాని అవతలు ఉన్నది ఏంటి అనేది అలా నిండిపోయినటువంటి మనస్సు వివరణకి సాధ్యం కాదు. కాబట్టి కృష్ణమూర్తి గారి యొక్క బోధనల్లో గొప్ప విషయం ఏంటి అంటే, ఏది సైలెన్స్ కాదు, ఏది పవిత్రమైనది కాదు, ఏది కాలాతీతమైనది కాదు, ఏది మనస్సుకు తెలియనటువంటి ఆవలి తీరము, ఆ విషయాన్ని డిస్క్రైబ్ చేయరండి. ఏది కాదో అక్కడి నుంచి వెళ్తారు. ఎందుకంటే తెలిసిన దాని యొక్క విసర్జన, తెలియని దానిలో ప్రవేశం. అంటే అందుకనే ఆయన ఏమంటారంటే, నెగేషన్ ఈజ్ ది మోస్ట్ పాజిటివ్ థింగ్. అంటే ఇది కాదనే వెళ్ళగలం, కానీ తెలియని దాని గురించి ప్రస్తావించటం వల్ల మనకు అది తెలిసిపోదు. కాబట్టి తెలియని విషయం గురించి చూస్తే ఆయన మొదట ఏమంటారంటే,
శబ్దాలు ఉంటాయి కదా, ఆ శబ్దాలు ఆగితే అమ్మయ్య ఈ శబ్దాలన్నీ ఆగే, ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంది అని ఒక శబ్దాలు ఆగడం వల్ల వచ్చిన నిశ్శబ్దం అనుకుంటున్నారేమో, అది నిశ్శబ్దం కాదు అని చెప్తారు. ఇంకోటి, ఆలోచనలు ఒక్కొక్కసారి ఆగుతాయి, దాని మట్టుకు అది. తర్వాత ఒక్కోసారి రెండు ఆలోచనల మధ్య స్పేస్ వస్తుంది, ఆ స్పేస్ లో ఒక సైలెన్స్ ఉంది. అయితే అది కూడా నిశ్శబ్దం కాదు అని చెప్తారు. ఎందుకంటే ఒక నిశ్శబ్దంలో కలిగేటువంటి ఒక సౌందర్యము, లేక దాని అవతల ఉన్నటువంటి ఒక ప్రేమ విషయం, అది అని చెప్పటానికి లేదు అక్కడ. ఎందుకంటే రెండు థాట్స్ ఆగినంత మాత్రాన అక్కడ ఏదో ప్రేమోద్భవం జరిగిందని, అక్కడ సౌందర్యం ఉందని అనడానికి కూడా లేదు. అలాగే ఒక నిశ్శబ్దమైనటువంటి మనస్సు అంటే, చూడండి, ఏదో ఒక వ్యాసంగంలో పడి, అంటే ఒక మ్యూజిక్ లో తన్మయత్వం పొందినటువంటి మనస్సు, దాంట్లో అది దాని యొక్క ఆందోళనని, భయాల్ని, సంఘర్షణని అన్నిటినీ మర్చిపోయి లీనమవుతుంది. అలాగే ఒక గొప్ప సౌందర్యం ప్రకృతిలో చూసినప్పుడు ఆ ప్రకృతి సౌందర్యానికి పరవశించి దానిలో లీనమవుతుంది. ఈ లీనం అవనటువంటి స్థితి క్వైట్ మైండ్ కాదు, అంటే అది నిశ్శబ్దమైనటువంటి మనసు కాదు. అలాగే మెదడులో ఉండేటువంటి కణాలు, బ్రెయిన్ సెల్స్, ఏదో ఒక దాన్ని ఆధారంగా చేసుకొని ఒక నిశ్శబ్దం అవ్వడం వల్ల, అంటే చూడండి, మంత్ర పఠనం కొంతమంది చేస్తా ఉంటారు, లేదా ధ్యాన పద్ధతుల్లో శ్వాస మీద ధ్యాస ఇలాంటివి పెట్టుకోవడం, లేకపోతే మరొక ధ్యాన ప్రక్రియలోనూ నిమగ్నమవుతారు. నిమగ్నమయ్యి అందులో ఒకలాంటి నిశ్శబ్దం పొందుతున్నట్టుగా ఫీల్ అవుతారు. అయితే బ్రెయిన్ సెల్స్ ని, అంటే మెదడులో ఉండే కణాలని ఒక యాంత్రికత్వ ధోరణిలో దాన్ని నియంత్రించే ప్రయత్నం వలన కలిగినటువంటి నిశ్శబ్దం తప్పకుండా నిశ్శబ్దం కాదు అని చెప్తారు. అలాగే అది ఒక ముఖ్యమైన విషయము, ఒక లోతైన విషయం ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే, కృష్ణమూర్తి గారి టీచింగ్స్ లో అబ్జర్వ్డ్ ఈజ్ ది అబ్జర్వర్ అనే విషయాన్ని తెలుసుకోమని చాలా ఉపన్యాసాలు ఉన్నాయి. అంటే చూచేవాడు వేరు, చూడబడే విషయం వేరు, ఆలోచన వేరు, ఆలోచించేవాడు వేరు. ఆలోచన చేతే ఆలోచించేవాడు సృష్టింపబడి తాను వేరనుకొని మళ్ళీ ఆలోచనని నియంత్రించడానికి లేదా అదుపులో పెట్టడానికి, దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాల వల్ల సంఘర్షణ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆలోచించేవాడు ఆలోచన కన్నా భిన్నం కాదని తెలుసుకుంటాడో అప్పుడు కలిగేది నిశ్శబ్దం కదా అనేటువంటి ఒక అభిప్రాయం మనకు ఉండొచ్చు. కానీ అది కూడా సైలెన్స్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ సంఘర్షణ లేనటువంటి ఒక స్థితి కలుగుతుంది. అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ ఉన్నప్పుడు ఘర్షణ ఉంది, కానీ అబ్జర్వరే అబ్జర్వ్డ్ అని తెలుసుకున్నప్పుడు రెండు ఒకటే. అబ్జర్వరే అబ్జర్వ్డ్, లేదా థింకరే థాట్ అని తెలుసుకున్నప్పుడు ఘర్షణ ఆగిందన్నమాట. ఘర్షణ ఆగిన సమయంలో వచ్చినటువంటిది ఆ నిశ్శబ్దం కాదు. ఘర్షణ ఆగింది, ఒక ప్రశాంత స్థితి వచ్చింది, అంతే. దట్ ఈజ్ నాట్ ఆల్సో సైలెన్స్.
అక్కడ ఫ్రిక్షన్ లేదన్నమాట. ఆ ఫ్రిక్షన్ లేనితనం సైలెన్స్ కాదు. అయితే ఇక్కడ ఏదైతే తెలిసిన విషయాల నుంచి, తెలిసిన జ్ఞానం నుంచి నిశ్శబ్దమని చెప్పబడుతూ ఉందో, వివరించబడుతూ ఉందో, అది ఎప్పుడు కూడా నిశ్శబ్దం కాదు. నిశ్శబ్దం ఎప్పుడవుతుంది అంటే తెలిసిన దాని నుంచి విమోచన కలిగినప్పుడు. అయితే ప్రతి ఒక్కరూ ఏదంటే డిస్క్రిప్షన్ లో మనం తెలిసిన దాని గురించి వివరించగలం, కానీ తెలియని దాని గురించి వివరణ లేదు, వివరించడానికి వీలు కాదు, మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ. అయితే ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ అనేది, తెలిసిన దాని నుంచి విముక్తి అనేది కలుగుతుందో అప్పుడు వచ్చేటువంటి ఒక నిశ్శబ్దము కూడా నిశ్శబ్దము కాదని చెప్తున్నారు. తెలిసిన దాని నుంచి విమోచన కలిగినప్పుడు కూడా. అయితే ఏంటి నిశ్శబ్దం అంటే, ప్రతి దినము కూడా మనకు తెలిసిన గాయాలు, మనకు తెలిసినటువంటి పొగడ్తల నుంచి మనం పొంగిపోయి తప్పిపోతున్నటువంటి విషయాలు, మనం ఏర్పరచుకున్న అనేక అభిప్రాయాలు, చిత్తరులు, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి కదా. అయితే ఎప్పటికప్పుడు దానికి మరణం సంభవిస్తే, ఎప్పటికప్పుడు దాని మరణం పొందినట్లయితే, అంటే అక్కడ there is no మరణం అంటే there is no continuation, nor there is a carry over to the next minute or next hour. It is not a carry over. అంటే మరణం అంటే అక్కడికక్కడ ఎండింగ్ అన్నమాట. సో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఏ విషయం ఉంటే ఆ విషయము మన చైతన్యంలో ఉండేవి, హర్ట్సే, తర్వాత ఫ్లాటరీసే, లేకపోతే ఇమేజెసే, ఏవైతే అవి ఎక్కడికక్కడ మరణాన్ని పొందగలిగితే అప్పుడు బ్రెయిన్ సెల్స్ ఏమవుతాయి, చాలా యవ్వనవంతంగా, తాజాగా, అమాయకంగా స్పందించగలుగుతాయి అన్నమాట. అయితే మళ్ళీ ఈ అమాయకత ఒకలాంటి సౌకుమార్యాన్ని, అంటే సున్నితత్వాన్ని, మళ్ళీ ఒక నెమ్మది తత్వాన్ని మనకి కలిగించగలవు, ఓ జెంటిల్నెస్. అయితే ఈ నెమ్మది తత్వం లేదా అంటే ఈ సున్నితత్వం, ఇవి ప్రేమని సంభవింప చెయ్యలేవు అని చెప్తారు. దే కెనాట్ ప్రొడ్యూస్ లవ్. ఎందుకంటే అది ఒక సౌందర్యము లేక ప్రేమ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే అది ఫలానా సౌందర్యము, ఫలానా విధమైన సౌందర్యము, లేకపోతే మనస్సుకు తెలిసినటువంటి వివరణతో కూడుకున్నటువంటి ఇది సౌందర్యం అని గుర్తించబడినటువంటి సౌందర్యము కానిది, ఇది ప్రేమ అని మనస్సుకు తెలియనటువంటిది అయినటువంటి ఒక ప్రేమ, అది కాదన్నమాట. దేనికి ఈ టెండర్నెస్, జెంటిల్నెస్ వచ్చినంత మాత్రాన అది ఆ ప్రేమ కాదు, ఆ సౌందర్యం కాదు. సో ఈ మొట్టమొదట మనం బిగినింగ్ ఏంటనుకున్నామంటే, నాయిస్ అనేది సైలెన్స్ కాదు. సో అక్కడి నుంచి ఒక చిన్న హోల్ అనుకోండి, అది ఒక చిన్న ప్రవేశ మార్గం, చిన్న దారి. సో అక్కడి నుంచి మొదలుపెట్టి అది విశాలతరమే ఒక సముద్రము లాగా, ఒక పరిధులు లేనటువంటి, అపరిమితమైన కొలతలు లేనటువంటి ఒక స్థితికి అలాగ వైశాల్యంలోనికి వెళ్ళిపోవడం అన్నమాట. ఇక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే మనకు తెలిసిందేంటి, నాయిస్ తెలుసు అన్నమాట. నాయిస్ ఆఫ్ ది థాట్ అండ్ ద నాయిస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ థింగ్స్. అయితే ఈ నాయిస్ అనేది ఎండ్ అవుతే అది సైలెన్సా అని బిగిన్ అయింది ఎంక్వైరీ. అక్కడి నుంచి మనం వెళ్తూ
అది అలా చూస్తూ ఆ పరిశోధన చేయటం వల్ల ఇది కాదు సైలెన్స్, ఇది కాదు సైలెన్స్ అని మనం ఇందాక నుంచి ఒక 6-7 పాయింట్స్ చెప్పుకున్నాం. అది కాదు అని తెలుసుకొని దేని మీద నిర్ధారణకి రాలేదు, ఇదే సైలెన్స్ అని. సో వీఆర్ సీయింగ్, వీఆర్ అబ్జర్వింగ్ అండ్ వీఆర్ గోయింగ్, వీఆర్ ట్రావెలింగ్ అంతే. అండ్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. we haven't come to a conclusion. So conclusion is a dangerous precipice. So అందుకని conclusion కి రావటం లేదు. So we are going through that hole. So what is that hole? The noise is not the silence. Ending of noise is not the silence. That is the beginning. So ఈ స్టేట్ అంటే ఇటువంటి ఒక స్థితి మన తాలూకా హోల్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే నేను అనే దాంట్లో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలు, ఆ చైతన్యంలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే కోరికలు, సంతోషాలు, తర్వాత నిరాశ, దుఃఖము, తర్వాత ఇవన్నీ ఏవైతే తెలుసో మనకి, అవన్నీ కూడా మెదడు దాన్ని వదిలేయగలిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ సెల్స్ అన్ని కూడా క్వైట్ అవుతాయి. అయితే అలా ఆ క్వైట్నెస్ ఏంటి, ఆ నేను నుంచి తన కంటెంట్ అంతా పోయిందనమాట. ఇప్పుడు చూడండి, అనేకమైన ఇందాక అనుకున్నట్టు అనేకమైన విషయాలతో ఆక్యుపై అవుతుంటుంది బ్రెయిన్ నిరంతరం. ఎందుకు ఆక్యుపై అవుతుందంటే ఈ కంటెంట్ అంతా ఉండడం వల్ల నా కోపము, నా భయము, నా ఆందోళన, నా సుఖము, నా సంతోషాలు, తర్వాత నా భవిష్యత్తు, నా గతము, నా దుఃఖము, ఇటువంటి విషయాలతో కూడుకొని దాంతో సమన్వితమైన మనస్సు ఏదో ఒక ఆలోచనని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ది మైండ్ ఈస్ ఆల్వేస్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్ బికాస్ ది కంటెంట్ కాజెస్ ద ఆక్యుపేషన్. అంటే ఏదైతే లోపల ఉందో ఆ కంటెంట్ వల్ల అవన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ కంటెంట్ అంతా కూడా ఇందాక చెప్పిన ఒక చూపు వల్ల, అంటే ఒక అటెన్షన్ వల్ల, దాన్ని గమనించడం వల్ల, దాన్ని అర్థం చేసుకోవటం వల్ల, దాన్ని విచారణ చేయటం వల్ల, దాన్ని పరిశీలించటం వల్ల, దాన్ని ఎంపుడు లేని ఎరుకతో దాన్ని సమగ్రంగా చూడటం వల్ల అప్పుడు ఏమవుతుందంటే ఆ కంటెంట్ క్షీణతని పొందుతుంది. ఆ క్షీణత వల్ల నశించేటువంటి ఒక స్థితి కలుగుతుంది అనమాట. ఎప్పుడైతే అది నశిస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఒకలాంటి నిశ్శబ్దం కలుగుతుంది. ఈ నిశ్శబ్దము శబ్దము తాలూకా ఆపోజిట్ కాదు, అంటే శబ్దం యొక్క వ్యతిరేక పదం కాదు. కానీ ఏ శబ్దం అయితే, అంటే ఏ నేనైతే ఈ శబ్దానికి అంతటికీ కారణమో, నేనంటే నేనులో ఉన్న కంటెంట్ అంతటితో కలిపి ఉన్న ఆ నేను శబ్దానికి కారణము, ఆ నేను ఆగడం వల్ల సంభవించినటువంటి ఒక నిశ్శబ్దం. అంటే ఆ నిశ్శబ్దాన్ని నేను క్రియేట్ చేయలేదు, నేను కనుగొనలేదు కూడా, కానీ ఆ నిశ్శబ్దం అనేది నేను ఆగిపోవడం వల్ల అది అక్కడ సాక్షాత్తు ఉంది. అంచేత అటువంటి మైండ్ ఎప్పుడైతే ఈ ఉన్న విషయాలకి మరణించగలుగుతుందో అటువంటి మైండ్ ఇట్ ఈస్ ఎ లివింగ్ మైండ్. అంటే అప్పుడు అది జీవిస్తున్న మనస్సు, అది గతంలో లేదు, భవిష్యత్తులో లేదు, జీవిస్తున్న మనస్సు అనమాట. దట్ ఈస్ ఎ స్టిల్ మైండ్. అయితే ఈ మనస్సులో ఉండేటువంటి నిశ్శబ్దాన్ని ఎవరు ఇవ్వలేరు, దేనివల్ల నాశనం కాదు. సో అది ఒక కాలాతీతమైనటువంటి ఒకానొక సంభవం అన్నమాట. సో ఇది కృష్ణమూర్తి గారు గాఢంగా నిశ్శబ్దం గురించి వివరించిన విషయాలు. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే. నేను డాక్టర్ సుబ్బారావు గారిని పిలిచే ముందుగా డాక్టర్ రఘురామరెడ్డి గారు జాయిన్ అయినట్టున్నారండి. డాక్టర్ రఘురామరెడ్డి గారు, హలో. అవును, ఏం ప్రోగ్రామ్ అండి ఇది? మీరు వచ్చారు కదా జేకే సెంటర్ విజయవాడ, జూమ్ సెషన్ ఇది. విశాల్ది కదా? అదండి, కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి గారిది. సైలెన్స్ ఆఫ్ ద ఎనీవే, వెల్కమ్ అండి రఘురామరెడ్డి గారు. యూఆర్ ఓల్డ్ టైమర్, వి నో యూ. ఓకే, యా, థ్యాంక్ యూ. ప్లీజ్ యు ఆర్ వెల్కమ్.
నేను ఐ గాట్ సమ్ అదర్ ప్రోగ్రామ్ తర్వాత Okay. జాయిన్ అయ్యానండి. రైట్, సారీ. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కాదు నాన్న, డాక్టర్ సుబ్బారావు ఇది విజయవాడ అంటే నో హలో హలో, డాక్టర్ సుబ్బారావు మాట్లాడండి సార్. డాక్టర్ సుబ్బారావు నేను మాట్లాడుతున్నాను. నమస్కారం అండి అందరికి. నమస్తే. రఘురామరెడ్డి గారికి వెల్కమ్ అండి. అమర్ గారు చెప్పారు మీ గురించి. ఈరోజు మనం క్వైట్ మైండ్, సైలెన్స్ ఆఫ్ ది మైండ్ అనేది టాపిక్ పెట్టుకున్నాం. ఇది ఒక విధంగా చాలా కష్టతరమైన అనిపిస్తుంది. నిశ్శబ్దమే కదా అని అనుకుంటాం. మన మైండ్ చూసుకుంటే ఎప్పుడు గజిబిజలు ఆడుతూనే ఉంటుంది, గందరగోళంగానే ఉంటుంది. ఏదో కోరుకోవడము, ఏదో అవ్వాలనుకోవడము, లేకపోతే నాలో ఉండే అవలక్షణం ఎప్పుడు నన్ను వదులుతూ ఉంటుంది. నేను సరిగ్గా మాట్లాడలేనేమో అని, లేకపోతే నన్ను అందరూ మెచ్చుకోవట్లేదని, ఇలాగా నాలో నేను ఘర్షణ పడుతుంటాను. దానికి ఏదైనా కారణం అవ్వచ్చు, నాకు నేనుగా తెచ్చుకున్న అవలక్షణమే కావచ్చు, లేకపోతే కృష్ణపల్లి గారు చెప్పినట్టు బాడీలీ డిస్ఫిగర్మెంట్ ఆర్ డిఫార్మిటీ ఉండొచ్చు. సో ఏదో కారణం వల్ల మన మైండ్ ఎప్పుడూ కూడా ఒక గందరగోళానికి లోనవుతుంటుంది, సంఘర్షణకు లోనవుతుంటుంది. ఇది కాకుండా మన దైనందిక జీవితంలో ఎన్నో అనుభవాలు మనకి చేకూరుతుంటాయి. ఆ అనుభవాలన్నీ కూడా నాలెడ్జ్ కింద స్టోర్ అయ్యి మనకి స్పందనల కింద బయటకు వస్తాయి. అవి రియాక్షన్ల కింద బయటకు వస్తాయి. ఎమోషన్స్, సెంటిమెంట్స్, ఆలోచనలు ఇవన్నీ కూడా మనకి బయటకు, ఇవంతా గతంతో ఉన్నదే. ఈ గతం నుండి నేను కూడా పుట్టాను. మన ఎప్పుడు ఏదో కోరుతూ ఉంటే మనకి ఏమవుతుందంటే మనలో ఒక అశాంతి అనేది ఒకటి వస్తుంది. అది రాలేదని కోరుతుంటాం. లేకపోతే కృష్ణపల్లి గారు చెప్పినట్టు ఆ అవలక్షణం ఉన్న మూలాన్ని ఎవరిని, ఆ అవలక్షణం లేకుండా వాళ్ళని ఎవరిని చూసినా, అంటే అందరినీ చూసినా నాకు ఎంతో గందరగోళం అవుతుంది, సంఘర్షణకు లోనవుతాను. ఇలా పలు కారణాలు, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఎన్నో మనకి మనసు గందరగోళంగా ఉండడానికి కారణం అవుతుంది. సో ఇవన్నీ చూసి ఈ క్వైట్ మైండ్ అనేది ఎలా ఎంక్వైరీ చేయాలి, అది మన కోరికలతో ఉండొచ్చు, మన లాంగింగ్స్ ఉండొచ్చు, మనం ఏదో చేయాలనుకోవడం ఉండొచ్చు. ఇది జరగకపోతే ఏదో అవుతుందని భయపడచ్చు, కొత్త ఎక్స్పీరియన్స్ రావాలని కోరుకోవచ్చు. ఇవన్నీ గమనిస్తుంటే ఇది ఎలా ఎంక్వైరీ చేయాలని చూసుకుంటే మనకి 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మనం కామన్ గా యూజ్ చేసేది ఒకటే, ఆలోచన. ఈ ఆలోచన అనే దాంతో నిశ్శబ్దం ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటాం అంటే అనాలిసిస్ చేసుకోవచ్చు, అనలైజ్ చేయొచ్చు. ఈ ఆలోచన ద్వారా మనం శోధించవచ్చు. కానీ ఆలోచనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎప్పుడు కంప్లీట్ గా ఉండదు, సంపూర్ణంగా ఉండదు. సో సంపూర్ణం కాని దాంట్లో ఏది పుట్టినా అసంపూర్ణంగానే ఉంటది. సో ఈ ఆలోచన అనేది అల్పమైనది. అంతేకాదు అది డివైడ్ చేస్తుంది, నువ్వు వేరు నేను వేరు అని డివిజు. ఈ అవలక్షణాలతో ఆలోచనని మనకి తెలియకుండానో తెలుసుకునో దాన్ని వాడుతూ ఉంటాం. మనకు ఏదైనా ఛాలెంజ్ ఈ లైఫ్ లో ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించినప్పుడే మనకి అది మంచి చర్య అని అవ్వచ్చు, లేకపోతే ఇన్కంప్లీట్ యాక్షన్ అని అవ్వచ్చు. ఇన్కంప్లీట్ యాక్షన్ అయినప్పుడు మనకి వచ్చే సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ దారితీస్తుంది. కానీ థాట్ అనేది లేకపోతే మనం బతకలేము. ఇక్కడ ఈ మీటింగ్ కూడా ఈ థాట్ అనేది లేకపోతే జూమ్ లోకి రాలేము. సో ఆలోచన అనేది టెక్నాలజికల్ వరల్డ్ లో ఇట్ ద ఓన్లీ టూల్ వి హావ్ గాట్. మన దైనందిక జీవితంలో ఈ టైంకి ఇక్కడ రావాలంటే ఆలోచన అనేది లేకపోతే మనం ఇక్కడ రాలేము. సో ఆలోచన లేకపోతే మనం బతకడం కష్టం మన వ్యవహారిక జీవితంలో. అలాగే అదే ఆలోచన మనకు తెలియకుండానే మానసికంగా అక్కడ వచ్చే సవాళ్ళు, ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి కూడా
ఈ ఆలోచన ఉపయోగిస్తున్నాం. బికాస్ ఇది ఇన్కంప్లీట్, ఇట్ లీడ్స్ ఆల్వేస్ ఇట్ టెన్స్ ఇంటూ ఇన్కంప్లీట్ యాక్షన్. అందువల్ల ఆ యాక్షన్ ఎప్పుడు ఇన్కంప్లీట్ గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు కోపం వచ్చింది, ఆలోచనతో నేను, ట్రెడిషన్ అంటే ఆలోచన, గతము, దాంతో నేను ఏం చేస్తానంటే కోపపడకూడదు, శాంతంగా ఉండు, తగ్గించుకో అని చెప్తాను. సో ఇట్ యాక్ట్ ఆఫ్ సప్రెషన్ ఆర్ కంట్రోల్ ఆర్ ఎస్కేప్ ఆర్ జస్టిఫికేషన్. ఇలాగా పలు విధాలుగా నన్ను నేను ఆ కోపాన్ని ఆ టైంకి సర్ది చెప్పుకోవడానికి ట్రై చేస్తాను. లేకపోతే ఇక్కడి నుంచి కోపపడకూడదని ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతాం. ఇట్ ద ప్రొజెక్షన్ ఆఫ్ పాస్ట్ ఇన్ టు ఫ్యూచర్. కానీ దెర్ ఇస్ నో యాక్షన్ ఆన్ ది వెరీ ఛాలెంజ్, దట్ ఈస్ యాంగర్. యాంగర్ అనేది చాలా తీవ్రమైన వికారం, మన డిజార్డర్. దాని నుండి విముక్తి పొందకుండా దాని నుండి ఎస్కేప్ అవుతున్నాం. సో థాట్ ఈస్ నాట్ ఏ ఇన్స్ట్రుమెంట్ టు బి యూజ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే, రిలేషన్షిప్ లో నేను అని ఎక్కడ పుట్టిందో అది ఉన్న చోటల్లా ఈ ఛాలెంజెస్ వస్తుంటాయి. ఒక కోపం అవ్వచ్చు, ఒక అసహ్య కావచ్చు, భయం కావచ్చు, ఒక కోరిక కావచ్చు, లస్ట్ కావచ్చు. ఇవన్నీ కూడా వికారాలు. ఆ వికారాలు దీనికి ఆలోచన సరిపోదని అర్థమైంది. కానీ మనం ట్రెడిషనల్ గా ఆలోచననే మనము ఉపయోగించుతూ ఉంటాం. అందువల్ల మనసు ఇంకా గందరగోళం అవుతుంది, కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోద్ది, డిస్పైర్ లోకి వెళ్తుంది, సంఘర్షణకు లోనవుతుంది. సో మనసు ఎప్పుడు కూడా గడబడిగానే ఉంటుంది. అప్పుడు నిశ్శబ్దం అనేది ఉండదు. సో ఈదర్ ఎనీ అదర్ టూల్ అని మనం ఎంక్వైరీ చేసుకుంటే, ది ఓన్లీ అదర్ టూల్ కాబట్టి సెన్సెస్. మనకున్న సెన్సెస్ ఏంటి? పంచేంద్రియాలు, చూడటం, వినటం, రుచి, వాసన, స్పర్శ. వీటిలో మనం ఎక్కువగా చేసి మనకి తెలుగు ఈజీగా మనకి అర్థమయ్యి అవేర్నెస్ లో ఉండి మన కాన్షియస్ లో ఉండేది వినడం, చూడటం. సో ఇవి రెండు కూడా ప్రధానమైన ఇన్స్ట్రుమెంట్స్. వీటితో మనం చూడగలమా అంటే, ఈ గమనింపు అనేది ఉందంటే, ఈ గమనింపులో ఆలోచన లేదా అనే ఓ ప్రశ్న ఉదయిస్తుంది. ఆ గమనింపులో ఆలోచన అనేది ఎప్పుడు వస్తుందంటే, మనం ఒక కారు చూసినప్పుడు ఆ కారు ఇష్టపడుతున్నాను, లేదు నాకు ఇష్టం లేదు అని అన్నామంటే ఆలోచన ఏర్పడిపోయినది. సో దట్ ఈస్ కాల్డ్ వీఆర్ అవేర్ అబౌట్ దట్ కార్. చూసాం కాబట్టి అవేర్నెస్, కాన్షియస్ అబౌట్ దట్ కార్. కారు గురించి మనం ఎరుకులోకి వచ్చాం. కానీ చాయిస్, నేను చాయిస్ అంటే ఎంపిక అని అంటున్నాను. ఎంపిక, అది నాకు ఇష్టమైంది, ఎంపిక లేదని ఒక ఎంపిక పెట్టుకుంటే, మంచిది చెడు, ఇష్టం అయిష్టం అనే ఎంపికలో దాన్ని చేర్చానంటే ఇట్ ఇస్ చాయిస్. మై అవేర్నెస్ ఇస్ విత్ చాయిస్. ఎప్పుడైతే చాయిస్ ఏర్పడిందో, నేను అది ఒక ఎక్స్పీరియన్స్ కింద స్టోర్ అయిపోయింది. నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేని కారు చూసినప్పుడు నాకు ఇష్టం లేని ఒక ఐటమ్ వచ్చేస్తుంది, లేకపోతే నాకు ఆ కారు కొనలేననే బాధ వస్తుంది. ఇలా రకరకాలుగా నేను ఆ చాయిస్ తో దాన్ని ఎంపిక చేసడంతో ఆ ఛాలెంజ్ ని ఐ కుడ్ నాట్ ఫేస్. నాకు ఇష్టమైందనే దాన్ని ఐ కుడ్ నాట్ ఫేస్. ఛాలెంజ్ ఏమిటంటే చూడటమే ఛాలెంజ్. ఆ కారుని చూసిన వెంటనే ఒక సెన్సేషన్ వస్తుంది. సెన్సేషన్ చూసినప్పుడు మనకి ఎంతో బాగుంది అనుకుంటాం. బాగుంది అన్న చోటే మనం ఆగిపోతే ఇంకా దానికి ప్రాబ్లమే లేదు, అది అనుభవమే కాదు, చూడటంతో అయిపోయింది, ఇట్ ఇస్ ఎండెడ్. కానీ నాకు కావాలి, ఇష్టం, ఆ రంగు మంచిది కాదు, ఆ బ్రాండ్ మంచిది కాదు, ఆ బ్రాండ్ నాకు ఇష్టం అని ఎప్పుడైతే చాయిస్ పెట్టానో, ఇట్ ఎంటర్డ్ ఇంటూ ఇట్ హస్ బికమ్ ఏ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వచ్చిందో, నా ఎక్స్పీరియన్స్ నాకు ఇష్టము అనేది నేను స్ట్రెంగ్తన్ అయ్యాను అనమాట. సో అది ఎప్పుడు దొరకనంత వరకు అది కూడా నన్ను కలిసివేస్తూనే ఉంటది. కారు చూసినప్పుడల్లా కలుగుతుంది, అది మనసును శాంతిగా ఉంచనివ్వదు. ఐ థింక్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ వోంట్ అలౌ యూ టు కీప్ ఎ క్వైట్ మైండ్. క్వైట్ మైండ్ అంటే ఏమిటి? ఇందాక చాలా విపులంగా చెప్పారు డాక్టర్ రామకృష్ణ గారు. శబ్దం ఏది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే ఆలోచనతో కూడినది ఏదైనా సరే శబ్దం కాదు, నిశ్శబ్దం కాదు. నా కాన్షియస్ లో రానిది ఏదైనా సరే, కాన్షియస్ లో ఏదైనా సరే అది నిశ్శబ్దం కాదు. నేను ఉన్న చోట నిశ్శబ్దం అనేది లేదు. నేనే
శబ్దానికి కారణం, నేనే గందరగోళానికి కారణమైనప్పుడు నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ నిశ్శబ్దమే ఉండదు, క్వైట్నెస్ ఉండదు. అందువల్ల వాట్ ఇస్ ద యాక్షన్ యూ కెన్ డూ అని చెప్పుకుంటే ది ఓన్లీ యాక్షన్ ఈజ్ ఆలోచన పనికిరాదని తేలిపోయింది. ఇంకా మనకు ఉన్నది ఆలోచన సెన్సెసే. సో గమనింపే ఉంటది. ఆ గమనింపులో కూడా చూడటమే ఉంది. ఆ చూడటంలో గతము లేని స్థితి ఉందా అని చూసుకుంటే, ఆలోచన లేని స్థితి ఉందా అంటే ఆ అవేర్నెస్ లో ఆర్ బి హ్యావింగ్ ఎ చాయిస్ ఆర్ నాట్ అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే చాయిస్ ఉందో మనం వదిలేనట్టే. అందుకని చాయిస్ లేకుండా చూడగలమా, ఎరుకలో ఉండగలమా అంటే దానికి కూడా కృష్ణమూర్తి గారు అటెన్షన్ అని చెప్పారు. సావధానం, సావధానత అంటే అటెన్షన్. నేను సావధానం అనుకుంటున్నాను అటెన్షన్ ని అంటే ఆ క్వాలిటీ ఆఫ్ మైండ్ లో చూడటమే ఉంది. ఆ క్వాలిటీ ఆఫ్ మైండ్ లో చూడటము వినటమే ఉన్న మూలాన్ని కంప్లీట్ ఎనర్జీ ఆఫ్ బ్రెయిన్ is very much enhanced only because only senses are acting. ఎప్పుడైతే సెన్సెస్ ఒక్కటే యాక్ట్ అయిందో ఆలోచన లేదు. ఆలోచన అంటే ఎప్పుడు కూడా there is a dissipation of energy. ఉన్న ఎనర్జీని అది ఖర్చు పెట్టేస్తుంటది ఆలోచన ఏదొచ్చినా సరే. బికాజ్ ఆలోచన అనేది లిమిటెడ్, అల్పమైంది, డివిజివ్. అందువల్ల ఆలోచన వచ్చిందంటే అక్కడ సంఘర్షణ లేకపోతే ఏదో వస్తుంది, దానివల్ల ఉన్న ఎనర్జీ పోతుంది. అలా కాకుండా చాయిస్లెస్ అవేర్నెస్ లో అటెంటివ్ మైండ్ తో నేను ఎప్పుడవుతున్నానో నేను లేని స్థితి వస్తుంది. ఎందుకంటే ఆ సావధానతలో ఓన్లీ సెన్సెస్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఎనర్జీ అపరిమితంగా ఉంటుంది. ఆ టైంలో గతం అనేది ఎంటర్ అవ్వదు. గతము ఎప్పుడు అల్పమైనవి, అల్పం అనేది ఎప్పుడు ఎంటర్ అవ్వదు ఆ మానసిక స్థితిలో. ఎప్పుడైతే ఆ మూమెంట్ ఆఫ్ పాస్ట్ ఇది ఎండెడ్, ద ప్రెజెంట్ మూమెంట్, దిస్ మూమెంట్, ఈ క్షణం అనేది ఆ క్వాలిటీ ఆఫ్ మైండ్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ క్వాలిటీ ఆఫ్ మైండ్ లో దిస్ మూమెంట్ అనేది ఉందో వీఆర్ ఏబుల్ టు సీ వాట్ ఈజ్. ఉన్నది ఏదో, ఉన్న స్థితిని ఏదో చూడగలుగుతాం. ఆ స్థితి కోపం అవ్వచ్చు. ఆ కోపం ఉన్న స్థితిని పేరు పెట్టకుండా ఆ డిస్టర్బెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈ సెన్సేషన్, కోపం అనేది కూడా ఒక సెన్సేషనే. ఆ సెన్సేషన్ మనం కోపం అని పేరు పెట్టాం. ఆ సెన్సేషన్ ఉన్నది ఉన్నట్టు చూడగలిగితే ఏ విధమైన చాయిస్ లేకుండా తప్పు ఒప్పని కానీ కోపడకూడదు అని అనడం కానీ ఏ విధంగానూ ఆలోచన రానివ్వకుండా, అబ్జర్వర్ రానివ్వకుండా ఉన్నది ఉన్నట్టు చూడగలిగినప్పుడు ఆ అటెన్షన్ లోనే వస్తుంది. ఎప్పుడైతే సెన్సెస్ ఆర్ ఓన్లీ యాక్టివ్, గతం రాదు. ఆ స్థితిలో ఆలోచన లేని స్థితిలో, నేను లేని స్థితిలో, గమనింపులో వచ్చిన ఎనర్జీతో ఆ డిస్టర్బెన్స్ కి గతం ఉంటేనే కోపం అని పేరు పెట్టినా గతంలోకి వెళ్ళిపోద్ది. అలా పేరు కూడా పెట్టకుండా మనం చూసినప్పుడు అది ఫ్లవరింగ్ అయి ఇట్ గెట్ డిజాల్వ్డ్. సో ఆ స్థితిలో ఉండే స్థితి ఇట్ ఇస్ మూమెంట్ టు మూమెంట్. ఆ మూమెంట్ లో ఉండే మానసిక స్థితిలో ఉండే సైలెన్స్ అప్రమత్తమైంది. ఇది నిరంతరము జరగాలని అనుకోవడం గ్రేటినెస్ అవుద్ది. ఇది ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ మెడిటేషన్. ధ్యానంలోనే ఈ ప్రక్రియ జరుగుతుంటది. ధ్యానంకి ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్. దీంట్లో భయము, కోరిక, సారో అని ఉండకూడదు. అది లేని స్థితిలో మన మానసిక స్థితిలో లవ్, ఎఫెక్షన్, లవ్ అండ్ కంపాషన్ ఉంటాయి. ఆ ప్రేమ, కరుణ ఉన్న స్థితిలో ఐ థింక్ కాల్ ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ యాక్ట్ చేస్తుంది. ఆ యాక్షన్ లో ఆ ఇంటెలిజెన్స్ యాక్ట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఓన్లీ లవ్ అండ్ కంపాషన్. ఆ స్థితిలో, ఆ మానసిక స్థితిలో ఇట్ సీస్ ట్రూత్ as truth, false as false, or stays false in the truth. అది నిజమా కాదా అనేది తెలుస్తుంది. అది తేల్చగల స్థితి ఓన్లీ ఇంటెలిజెన్స్ కి ఉంది. అది మన ప్రమేయం లేకుండా జరిగిపోద్ది. ఆ స్థితి ఎప్పుడవుతుంది? వెన్ ఇంటెలిజెన్స్ యాక్ట్స్ వచ్చే మానసిక స్థితి ఎటర్నల్ గా ఉంటుంది, టైమ్లెస్ గా ఉంటుంది, నేమ్లెస్ గా ఉంటుంది. ఆ స్థితి ఈజ్ క్వైట్ మైండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు. థ్యాంక్స్ అండి. లక్ష్మి గారు మాట్లాడతారా? లక్ష్మి గారు అన్మ్యూట్ చేయండి. అందరికీ నమస్కారం. వినబడుతున్నది కదా? యా వినపడుతుందండి, మాట్లాడు. కృష్ణమూర్తి గారు అంటే
సత్యాన్ని తెలుసుకోవడానికి సైలెన్స్ అవసరమే అన్నారు. ఎందుకంటే కృష్ణమూర్తి గారే కాదు, అందరూ కూడా చాటరింగ్ మైండ్ కూడా సత్యాన్ని తెలుసుకోలేదు. అయితే సత్యం అనేది వెతుకుతున్నావా అంటే ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉందన్నమాట, దానికోసం రీకన్సీవ్డ్ అభిప్రాయం ఉందన్నమాట, అప్పుడే దాన్ని వెతుకుతాం. అందుకని అలాంటి దాంతో సత్యాన్ని అన్వేషించడం జరిగింది. ఆయన ఏమంటారంటే సైలెన్స్ లో సౌండ్ ఇంక్లూడ్ అయి ఉందన్నారు. అంటే ఉదాహరణగా థండరింగ్ సౌండ్ వచ్చింది, సైలెన్స్ లో సౌండ్ ఇంక్లూడ్ అయ్యింది. అంటే అక్కడే డిఫరెన్స్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్ అండ్ అటెన్షన్. కాన్సన్ట్రేషన్ లో ఏంటంటే నిరోధిస్తున్నాం చాలా వాటిని, ఇది కాదు ఇది కాదని. అటెన్షన్ లో అక్కడున్న సౌండ్ కూడా ఉంటుంది, కానీ అది ఉండకూడదు అన్న భావన అక్కడ లేదన్నమాట. అది అక్కడ ఉన్నటువంటి శిక్షితమైన తేడా. అయితే ఇలాంటి సంఘర్షణలతో, అంటే మనం సాధారణంగా ధ్యానం చేస్తూ ఉంటాం, అలాంటప్పుడు మన కోరికలు, మన ఈ సంఘర్షణలు, బాధలు అవన్నీ అందులో ఉంటూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఇక్కడ మనం ఆయన ఏం చెప్తారంటే ఈ సెల్ఫ్ అన్నది ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు మాత్రమే నిజమైన సైలెన్సింగ్ మైండ్ ఉంటుంది. అంటే ఇక్కడ సెల్ఫ్ ఎండ్ అవడం అంటే ఏంటి? సెల్ఫ్ విత్ ఆల్ ద డిజైర్స్, విత్ ఆల్ అంబిషన్స్, అలాంటి ఎన్నో రకమైన జ్ఞాపకాలు, అనుభవాలు, కోరికలు అన్నిటితో ఉన్న సెల్ఫ్ ఎండింగ్ లోనే నిజమైన సైలెన్స్ సంభవం. అయితే కండిషనింగ్ అనే దాన్ని ప్రతి నిమిషం మనం చూడడమే. బై అబ్జర్వింగ్ ద కండిషనింగ్, అది ఆ కండిషనింగ్ నుంచి మనం బయటపడతాం. అప్పుడు ఆ బ్రెయిన్ సెల్స్ లో ఒక టైప్ ఆఫ్ మ్యూటేషన్ వస్తుంది అనమాట. అంటే కండిషనింగ్ ని చూడగలగడంలోనే కండిషనింగ్ లోంచి బయట ఉంటాం. అలాంటి బ్రెయిన్ సెల్స్ లో ఉన్న మ్యూటేషన్ కారణంగానే మనలో ఒక రకమైన మార్పు అక్కడికక్కడే వస్తుంది. అందుకని ఇక్కడ కాన్సన్ట్రేషన్ మనం ఇంకొక పాయింట్ అంటే ఆ సెల్ఫ్ అనే మాత్రమే మనం చూడగలుగుతాము, ఆ సైలెన్స్ అనేది అనుభవిస్తాము అని చెప్పారు. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్స్ అండి లక్ష్మి గారు, థ్యాంక్స్ అండి. సాయిదేవ్ గారు మాట్లాడతారు. సాయిదేవ్ గారు అన్మ్యూట్ చేయండి. వినబడలేదు, ఇంకా రాలేదండి లక్ష్మి. ఇప్పుడు వినపడుతుందండి? ఇప్పుడు వినపడుతుందండి, ఇప్పుడు మాట్లాడండి. టుడే ఆల్ ద స్పీకర్స్ అందరు కూడా సైలెన్స్ ఆఫ్ ద మైండ్ చాలా బాగా మాట్లాడారు. ఇన్ బ్రీఫ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఇంట్రడక్షన్ అండ్ గ్రేట్ క్యారీ ఫార్వర్డ్. కృష్ణమూర్తి గారి థీమ్ సైలెన్స్ ఆఫ్ ద మైండ్, ఈ థీమ్ వెస్టర్నర్స్ కి చాలా 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 ఆకర్షించింది. ఇట్ ఈస్ సంథింగ్ న్యూ ఫర్ దెమ్. అది ఆల్డస్ హక్స్లీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్, బామ్, చార్లీ చాప్లిన్, వీళ్ళందరూ కూడా దే రియల్లీ అప్రిషియేటెడ్ దట్ సంథింగ్ దే నెవర్ న్యూ వాట్ ఈస్ దిస్ సైలెన్స్ ఆఫ్ ద మైండ్. బికాస్ ఫంక్షనల్లీ ఇంటెలెక్ట్ ని ఆధారంగా తీసుకొని ఉన్న లైఫ్స్ వాళ్ళది. సో ఇట్స్ అ వేవ్ ఆఫ్ ఫ్రెష్నెస్ that Krishnamurti has given through this topic. Okay, today after all the speakers have spoken, what I principally feel is two things: deeper understanding and intense awareness. These are the two aspects that Krishnamurti really put in to make us feel that silence of the mind is not something that is created. It is a byproduct, it is a happening, it is a space. So to touch that deeper understanding and intense awareness in oneself, if those two things are taken care of, the silence of the mind, it happens as a byproduct, as a space, as something very special beyond the shore. It's something that, that happens as a presence and a space one experiences and enjoys, or every noise of the being or the past or the conditioning drops. It is something that he put in so much of talk
to reach to that ambience of space. Our ambience of space, if one can reach through understanding and awareness, through intensity or vitality or wholeness, beyond everything, that silence is the gift of life. It is the gift of living. It is the gift of being. Thank you. థ్యాంక్ యూ సాయిదేవ్ గారు, థ్యాంక్ యూ అండి. చాలా నైస్ గా బ్రీఫ్ గా ఇండికేట్ చేశారు. ఇంకెవరైనా మాట్లాడతారా? చక్రపాణి మాట్లాడుతున్నాను. చక్రపాణి గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. మన మైండ్ ఎప్పుడు చాటరింగ్ లోనే ఉంటుంది, సైలెంట్ గా ఉండదు. ఈ చాటరింగ్ మైండ్ వలన మనకి అంతా గజిబిజిగా ఉండి సరైన నిర్ణయాలు, సరైన పనులు చేయకుండా. సార్ సౌండ్ లేదండి. ఇప్పుడు వినపడుతుందండి? హలో, ఇప్పుడు మన ఈ సైలెంట్ గా లేకపోవడం వలన, గజిబిజిగా ఉండటం వలన మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత అలాగే మన బాడీ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి మన హెల్త్ కూడా ఇదవుతుంది. అప్పుడు మనం ఈ సైలెంట్ గా ఉండడానికి ఏం చేయాలి అని అనుకుని మన ట్రెడిషనల్ గా మెడిటేషన్ అనే దాన్ని మనం ఫాలో అవుతున్నాము. ఆ మెడిటేషన్ అంటే వినిపించట్లా, అన్మ్యూట్ చేయాలి. చక్రపాణి గారు, చక్రపాణి గారు వినపట్లేదు. చక్రపాణి గారు, ప్రభంజన్ గారు మైక్ దగ్గర రమ్మనండి. లేదు సార్, ఏదో మ్యూట్ అయినట్టున్నారు. ఒక్క నిమిషం సార్. మ్యూట్ లో మాట్లాడుతున్నారండి. అవును, నేను అన్మ్యూట్ చేస్తున్నాను కానీ ఎందుకో కావట్లేదు సార్. చక్రపాణి గారు వినపట్లేదు. నేను అన్మ్యూట్ చేస్తున్నాను బట్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. చక్రపాణి గారు మ్యూట్ లో ఉన్నారు. ఉంటానే ఉంటుంది. ఇప్పుడు ఇందా నుంచి వినపడలా, 4 minutes నుంచి మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇందాక ఇప్పుడు వచ్చారు అన్మ్యూట్ లోకి. మీరు మాట్లాడింది గత 2-3 నిమిషాలుగా ఏమి వినిపించలా. ఎవరండి? నేను మాట్లాడిందా? మీరు మాట్లాడింది వినపడలేదు 2-3 నిమిషాలు, 3 minutes నుంచి. ఒకసారి ఇప్పుడు వినపడుతుందండి. సార్ ఫోన్ ఏదో టచ్ అవుతున్నట్టుంది సార్, అందుకని మ్యూట్ లోకి వెళ్తుంది. కొంచెం గమనించండి సార్. ఇప్పుడు వినపడుతుందండి. వినిపిస్తాను. ఆ మైండ్ మనకి గజిబిజిగా ఉండటం వలన మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనుభవించకుండా ఉంటాము. తర్వాత ఇది బాడీ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనం ఈ చాటరింగ్ మైండ్ ని సైలెంట్ చేయడానికి మనం ట్రెడిషనల్ గా ట్రై చేస్తుంటాం. మెడిటేషన్. ఆ మెడిటేషన్ లో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఒకటి. దాంట్లో వాళ్ళు ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రం మనకు ఆలోచన వచ్చినప్పుడల్లా దాన్ని పఠిస్తుంటాం. దాంతో ఆలోచనలు స్లోగా ఆగిపోతుంటాయి. తర్వాత ఇంకోటి సుదర్శన ప్రక్రియ. ఇదేంటంటే మన శ్వాస నిశ్వాసలు చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా ఏంటంటే ఫోర్స్ఫుల్ గా మనము ఆలోచనల్ని ఆపటం. ఇవన్నీ తాత్కాలిక ప్రక్రియలే తప్ప మనకి రిలీఫ్ అనేది ఇవ్వు. నా కృష్ణమూర్తి గారు దీని మీద ఏం మాట్లాడారు నాకు అర్థమైంది, నేను చెప్తాను. కృష్ణమూర్తి గారు మనసు సైలెంట్ అవటానికి అక్కడ సైలెన్స్ కావాలనే వాడు ఉండకూడదు. తర్వాత మనసు కాన్ఫ్లిక్ట్, రెస్పాన్స్, రెసిస్టెన్స్ లో ఉన్నప్పుడు సైలెన్స్ రాదు అని అంటారు ఆయన. అది ఓన్లీ యాక్టివ్ మైండ్ తోనే పాసిబుల్. యాక్టివ్ మైండ్ అంటే ఏంటంటే అటెంటివ్ గా, అవేర్ గా, చాయిస్లెస్ గా ఉన్నప్పుడు మన కాన్షియస్ లోను అటు అబ్జర్వేషన్ లో ఉన్నప్పుడు మన కాన్షియస్ లోను అన్కాన్షియస్ లోను మైండ్ సైలెంట్ అవుతుంది. ఆ సైలెంట్ లోనే ఎలోన్నెస్ వస్తుంది, దాంతో పాటే లవ్ ఉంటుంది. ఇవన్నీ ఉండటం వలన మనకి లవ్ అనేది మన బైండింగ్ ఫ్యాక్టర్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. తర్వాత ఈ సైలెంట్ లోనే
మనం ట్రూత్ ని చూడగలము. ఆ ట్రూత్ చూడటం వలన అప్రోప్రియేట్ మన మనసు, మన మైండ్ అప్రోప్రియేట్ యాక్షన్, ఇంటెలిజెన్స్ తీసుకోగలదు. ఇదేంటి నాకు అర్థమైంది. నమస్కారం. నమస్తే నమస్తే అండి చక్రపాణి గారు. ఇంకెవరైనా మాట్లాడతారండి? శాస్త్రి గారు ఎవరు? శాస్త్రి, నేను ఏలూరు నుంచి. నమస్కారం సార్. వినపడుతుందా సార్? సార్, మనం అబ్జర్వేషన్ బాగా చేయడం నేర్చుకోవాలి సార్. ఈ అబ్జర్వేషన్ ద్వారా మనకి అండర్స్టాండింగ్, డీపర్ అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుంది. ఈ అండర్స్టాండింగ్ క్రమంగా సావధానతకి దారితీస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే సహజంగా ఆ విషయాలు గ్రహించడం అవుతుంది. ప్రత్యేకంగా మనం దాని మీద అవకాశం గ్రహించడానికి పరిశ్రమ చేయాల్సిన అవసరం లేదు. అంటే న్యాచురల్ ప్రాసెస్ కింద వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు క్రమంగా మనలో ఒక రకమైనటువంటి డీపర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అది మన కాన్షియస్ తో సంబంధం లేకుండా, బయట విషయాల మీద కూడా అటెన్షన్ లేకుండా మన మైండ్ ఒక రకమైనటువంటి స్తబ్దతకి లోనవుతుంది. అది సైలెన్స్ ఆఫ్ మైండ్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకి ప్రశాంతమైన మనసు రావాలంటే బాహ్య విషయాల నుంచి మనం దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలంటే మన కాన్షియస్నెస్ డిస్టెన్స్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, అవి ఎప్పుడైతే మనం బాహ్య విషయాల నుంచి మనం దూరంగా ఉన్నామో మన యొక్క అటెన్షన్ పెరుగుతుంటుంది. ఆ అటెన్షన్ పెరగడం వల్ల క్రమక్రమంగా మన ఆలోచన యొక్క స్థాయి కూడా తగ్గుతూ ఉంటుంది. తగ్గడం వల్ల ఒక రకమైనటువంటి సైలెన్స్ మనకు ఏర్పడుతుంది. ఈ సైలెన్స్ కొద్ది క్షణాల పాటు ఉంటుంది, చాలా తక్కువ సమయం ఉంటుంది. ఇది నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. థ్యాంక్ యూ సార్. కెన్ ఐ మేక్ ఎ పాయింట్ సార్? రామకృష్ణ గారు సార్. ఎస్ సార్, నేను అంతా విన్నాను సార్. మొత్తం మీరంతా స్పీకర్స్ చెప్పిందంతా. సో యూజువలీ ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే సార్, కృష్ణమూర్తి నోట్బుక్ అని ఒకటి మెయింటైన్ చేశారు సార్ ఒక 4-5 years వరకు. అందులో ఆయన కెప్టాన్ అంతకుముందు ఎప్పుడు అది ఆయన మెయింటైన్ చేయలేదు సార్. అలా రాసినప్పుడు అప్పుడు అందులో ఆయన ఒక సేక్రెడ్నెస్ వాస్ కమింగ్, ఇట్ వాస్ గోయింగ్, కైండ్ ఆఫ్ ఎనర్జీ విచ్ వాస్ ఫార్మ్డ్. అది ఒకరు ఇచ్చేది కాదు, మనం అనుకుంటే రావాల్సినది కాదు. ఎందుకంటే ఈవెన్ వెన్ యూ వాంట్ సంథింగ్, దెర్ ఇస్ అ డిజైర్ ఇన్ ఇట్. దట్ డిజైర్ tends to will not have energy, and that energy gets dissipated అని అంటారు సార్. సో ఆ క్వైట్ మైండ్ ని మనం దానికి ఈక్వలెంట్ చేయొచ్చా అని ఒక క్వశ్చన్ ఉంది సార్. అలాగే ఎందుకంటే అందులో ఆయన చెప్పినవి ఏంటంటే దీనికోసమే చాలా మంది ఈ స్టిల్నెస్ ఆఫ్ మైండ్ ప్రాక్టీస్ చేస్తారు. అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. దానికి కొన్ని ఇప్పుడు మెడిటేషన్ అంటున్నారు. కృష్ణమూర్తి గారి మెడిటేషన్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది సార్. అంటే అదేదో మనం ఆ కొంచెం టైం వరకు స్టిల్నెస్ క్రియేట్ చేయగలుగుతాం, కానీ లేటర్ ఆల్ ద ఫీలింగ్స్, ఆల్ ద థాట్, మైండ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్. సో కృష్ణమూర్తి గారి నోట్బుక్ లో ఉన్న ఆ క్వైట్నెస్ ఆఫ్ మైండ్, ఆ సేక్రెడ్నెస్, బెనిడిక్షన్ అని ఏదైతే ఆయన దాన్ని సమ్ బ్లెస్సింగ్ లాగా దాన్ని ప్రూవ్ చేస్తారో, దానికోసం ప్రతి ఒక్కరూ తాపత్రయపడతారు, అదంతా కావాలనుకుంటారు, కానీ కావాలనుకుంటే వచ్చేది కాదు అది అని అంటారు సార్. సో దానికి ఇప్పుడు మళ్ళా అలాగే మన డాక్టర్ రామకృష్ణ గారు చెప్పినట్టు అన్ని నెగేషన్ చేసుకుంటూ పోతే మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ అండర్స్టాండింగ్ వితౌట్ ఎఫర్ట్ వస్తుంది. అప్పుడు దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ దట్ స్టిల్నెస్ అని అంటారు సార్. సో అది ఒకటే అంటారా, లేకపోతే ఏంటని ఒక్కసారి కొంచెం డౌట్ ఉంది సార్. ఐ వాంట్ టు మేక్ ఇట్. థ్యాంక్ యూ జనార్దన్ గారు. జస్ట్ ప్లీజ్ హోల్డ్ విత్ యువర్ క్వశ్చన్. షూర్. ఎవరు మాట్లాడకపోతే నేను మాట్లాడతానండి. అందరికీ నమస్కారం అండి. కృష్ణమూర్తి గారి ఈ యొక్క అవగాహన మీరు గమనిస్తే ఏ టాపిక్ చూసినా సమగ్రంగా కవర్ చేస్తారు మీరు. మనం ఏ నుంచి జడ్ వరకు తీసుకెళ్లారు. ఎస్పెషల్లీ కరెంట్ టాపిక్ చూస్తే మీరు సైలెన్స్ ఆఫ్ ద మైండ్, ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్, ఇంక్లూడింగ్ జనార్దన్ గారు ఏదైతే చెప్పారో అది కూడా చివరిగా వెన్ దెర్ ఇస్ నో సైలెన్స్ వెన్ సీకర్ ఈస్ దేర్ అన్నాడు. అక్కడ మీరు గమనించండి లాస్ట్ పాయింట్ ఇవాళ మనం ఏదైతే టాపిక్ లో ఉన్నదో దాంట్లో చివరి ఏమన్నాయంటే
So long as seeker is there, there is no silence. That's one. Second, stay with the question అన్నాడు. Stay with the question. ఏమన్నాడు? Can the mind and the entire being be still అని మనకు ఒక క్వశ్చన్ వేసి, ఆ క్వశ్చన్ మనకి ఇంకా కృష్ణమణి గారు చెప్పినట్టు ప్రశ్నార్థకంగా చివరి వదిలేరు. దట్ ఆ యొక్క గంభీరమైనటువంటి అంశాన్ని మీరు గమనించాలి. జనార్దన్ గారు చివరిలో వెన్ దెర్ ఇస్ నో సీకర్, కృష్ణమూర్తి నోట్బుక్ లో ఏదైతే చెప్పారో ఆ అంశాన్ని సూచిస్తోంది. అది మీరు గమనించాలి. అది తర్వాత ఈవేళ వచ్చిన టాపిక్ సైలెన్స్ ఆఫ్ ద మైండ్. కృష్ణమణి గారు ఏదైతే మనం అనుకున్నామో అది కవర్ చేశారు అని లిటిల్ ఇది చేస్తాము. ఎవరైతే ఒక వ్యక్తి కృష్ణమూర్తి గారిని కలవడానికి వచ్చారో, ఈ కామెంటరీస్ ఆన్ లివింగ్ అన్ని మీకు తెలిసే ఉంటుంది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరైతే వచ్చారో అవన్నీ కూడా ఆయన క్రోడీకరించారు యాజ్ పర్ సజెషన్ ఆఫ్ ఆల్డస్ హక్స్లీ అండ్ ఆల్. సో ఆ పరంగా ముందు నేచర్ చెప్తారు. దాని తర్వాత వచ్చినటువంటి అంశము ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ముందు ఉంచుతాడు. ఈ ఎన్వి, ఈ అంబిషన్, ఈ డిజైరు, ఇవన్నీ కూడా ఎనిమీస్ కింద మనిషికి ఉన్నాయి. వీటి నుంచి ఎలాగా మనము ఫ్రీ అవ్వాలి అని చెప్తే, ఆ సంభాషణలో వచ్చినటువంటిది ఏంటంటే, ఈ ఐ అనేటటువంటిది ఏం చేస్తుంది, మన ఈగో అది ప్రయత్నిస్తుంటుంది. ఇట్ సెల్ఫ్ ఫర్గెట్స్ అది ఎన్వి కాదని, ఎన్వి అయ్యి ఉండి నాట్ ఎన్విఎస్ అనే ఆపోజిట్ ని క్రియేట్ చేసి ఆ బ్యాటిల్ జరుగుతుంటుంది. మనం చూస్తే మన జీవితం ప్రతి మైండ్ లో మనం చేసేది ఒక ఆపోజిట్ క్రియేట్ ఆటోమేటిక్ గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎఫర్ట్ చేస్తుంది ఐ అనేటటువంటిది, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్వి. ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకుంటే ఎఫర్ట్ లేకుండా, ఎఫర్ట్ ఆగాలి. ఎఫర్ట్ ఉన్నంతసేపు దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. కానీ ఎఫర్ట్ మనిషి వింటాడండి. నా ఐ స్ట్రాంగ్ గా ఉన్నంతసేపు నేను వినను, బికాజ్ ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్. ఐ కదండి, నేను ఏదైనా చేయగలుగుతాను, మరి ఇంకో ఆపోజిట్ క్రియేట్ చేస్తాను. ఇది ప్రతి మనిషి మనం గమనించాల్సినటువంటి అంశము. అదొక ఐడియల్ గా పెట్టుకుని దానికి మనం ప్రయత్నిస్తుంటుంది. ఐ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఎన్వి నాట్ ఎన్విఎస్. ఈ రెండు, ఈ బ్యాటిల్ ఆఫ్ ఆపోజిట్స్ అన్నది ఇట్స్ ఎ ఫిటైల్ వేస్ట్ఫుల్ ఎక్సర్సైజ్. ఈ ఎఫర్ట్ అది ముందు గమనించాలా, అండర్స్టాండింగ్ అవ్వాలంటే అది ఒకటి గమనించాలా. రెండు, అప్పుడు గమనించినప్పుడు ఏమవుతుందంటే ముందు ఎఫర్ట్ సీజ్ అవుతుంది. బికాజ్ ఎఫర్ట్ ఇస్ ఫిటైల్ అని మనం ముందు గమనించాలి. అంటే ఐ ఇట్ సెల్ఫ్ షుడ్ రియలైజ్ ఇట్స్ ఓన్ స్టూపిడిటీ ఆఫ్ మేకింగ్ అన్ ఎఫర్ట్. అది మనం గమనించాలి. గమనించినప్పుడు ఏముంది, ముందు ఎఫర్ట్ తగ్గిపోతుంది, సీజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఒక విధమైనటువంటి క్లారిటీ, అంటే యూ స్టే విత్ వాట్ ఈస్, విత్ ఎన్వితో ఉంటాము. ఆ ఎన్వి యొక్క దాని యొక్క అనేక రూపాలు ఏదైతే ఉన్నదో దాన్ని మనం పరిశీలించగలుగుతాం. సో ఇది గమనించమంటారు. ఆ పాసిబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎప్పుడవుతుంది అంటే, ఫిటాలిటీ ఆఫ్ ఎఫర్ట్ మనం గమనిస్తున్నామా. ఎనీ ఎఫర్ట్ కనుక చేసినట్టయితే ఆపోజిట్ క్రియేట్ చేసి దాన్ని ఏదో అధిగమించడానికి ప్రయత్నిస్తే ఎప్పుడు ఎండ్లెస్ కాన్ఫ్లిక్ట్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇది గమనించామో అది ఐడియా కిందే ఉంది, దట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. సో లివ్ విత్ ద ఫ్యాక్ట్, లివ్ విత్ వాట్ ఈస్. ఇది ప్రధానంగా ఒక అభిప్రాయం. రెండో అంశం చెప్తే, ఈ మైండ్ చేసే పని ఏమిటండి, కంపారిజన్, జస్టిఫికేషన్, జడ్జింగ్ చేస్తూ ఉంటుంది, జస్టిఫై చేస్తూ ఉంటుంది, కండెమ్ చేస్తుంటుంది, అప్రెషను, సప్రెషను. ఇది రోజు మనం చేసేటటువంటి అంశము. ఇది ఉన్నంత కాలము ఏమైనా చేంజ్ జరగచ్చేమో సూపర్ఫిషియల్ గా ఈ యొక్క ప్రక్రియలో, కానీ డీప్ రాడికల్ చేంజ్ అయితే రాదు. ఎందుకంటే ఈ ఐ ఏదైతే సెంటర్ ఉందో అది కూడా దాంట్లో భాగమే కాబట్టి ఆ క్వాలిటీలో దాన్ని మన ఇదిగా చూస్తే, సాంప్రదాయబద్ధంగా చూస్తే అరిషడ్ వర్గాలని కూడా మనం అంటాం. ఆ క్వాలిటీ, ఈ క్వాలిటీస్ ని ట్రాన్సెండ్ అవ్వాలి, రాడికల్ చేంజ్ అవ్వాలి అంటే అది కూడా మనము టోటల్ గా గమనించి, అది ఇది ఎఫర్ట్ విల్ ఓన్లీ స్ట్రెంగ్థన్ దట్ ప్రాసెస్ ఆఫ్ ఆల్ దీస్ ఇడియాసిస్ అని మనం గమనిస్తే ముందు ఎఫర్ట్ ఆగిపోతాం. సో అది మాత్రం పూర్తిగా మనము అర్థమవుతున్నదా, ఇది చేసి మనకు ఒక ఆర్డర్ ని ప్లేస్ చేస్తున్నాడు కృష్ణమూర్తి ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ మనం గమనిస్తే. ఆ తర్వాత టైం ఫ్యాక్టర్ గురించి కవర్ చేస్తాడు.
పాస్ట్, ఫ్యూచర్. ఫ్యూచర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, పాస్ట్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్, ఇట్ విల్ నాట్ కమ్. సో ఈ విషయాన్ని మనం గమనిస్తున్నామా? ఈ పాస్ట్ ఫ్యూచర్ తీసుకొచ్చేటప్పటికి పెయిన్ ఉంటుంది, కంపారిజన్ అనేటప్పటికే పెయిన్ వస్తుంది. సో మనము అవగాహనలో ఈ పాస్ట్ అయిపోయింది, దిస్ ఇస్ ద పాస్ట్, దాంతో డీలింగ్ చేసుకునేటటువంటి ప్రక్రియ అవసరము అని గ్రహిస్తున్నామా? అలాగే ఫ్యూచర్ అన్నది మనకు తెలియదు, రేపొద్దున ఏమవుతుంది, నెక్స్ట్ మినిట్ తెలియదు. సో వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఈస్ ప్రజెంట్. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఈ పాస్ట్ అది మాడిఫై అయ్యి మళ్ళీ ఫ్యూచర్లో మనం పెడుతున్నాము. సో ఇట్స్ ఆల్ యాక్టింగ్. మనం చూస్తే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేది కనెక్టింగ్గా ఉంటుంది. ఆయన ఈ మాట చెప్పడంలో కాజ్ అండ్ ఎఫెక్ట్ బ్రేక్ మాట్లాడుతున్నాడు. ఇది మూడు పదాలు మాట్లాడుతున్నాడు, కానీ ఇక్కడ చాలా 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 గంభీరమైనటువంటి లోతైనటువంటి అంశం ఉన్నది. టైం ఫ్యాక్టర్ సీజ్ అవ్వాలి అంటే అండి పాస్ట్ ఫ్యూచర్ మనకి వాస్తవం అనుకుంటున్నాం, అది బ్రేక్ అయిన సందర్భంలో వస్తుంది. ఇది బ్రేక్ అవ్వాలంటే ఒక విధమైనటువంటి అండర్స్టాండింగ్ రావాలి. ఆ అండర్స్టాండింగ్ ప్రక్రియలో ఏమంటాడు, పాస్ట్ కెన్ నెవర్ బి అగైన్ అండ్ ఫ్యూచర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. We have only the present. We can deal with the present only when the mind is free from past burdens and future hopes. ఈ విషయాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నామా ప్రదంగా? ఆ టైం ఫ్యాక్టర్ ఓకే అవ్వకపోయినా ముందు అండర్స్టాండింగ్ మనం ముందు చేసుకుని ఇంటలెక్చువల్ అని చేసుకుని మనం యాక్చువల్గా మనం కనుక గమనిస్తే జీవితంలో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్, ముందు ఎఫర్ట్ గురించి చెప్పాడు, ఆ తర్వాత మనకి టైం ఫ్యాక్టర్ చెప్పాడు. అయితే ఏం చేయాలి అంటే రిమైన్ విత్ వాట్ ఈస్ ఇన్ సైలెన్స్ అండ్ అబ్జర్వ్, దాని యొక్క విస్తృత రూపాలని గమనించమంటాడు. తర్వాత ఇందాక కృష్ణపణి గారు కవర్ చేసినట్టు ప్రీ ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండ్ గురించి చెప్పాడు. మన అందరి మైండ్స్ ప్రీ ఆక్యుపై అవుతాయండి మన యొక్క ఇమ్మీడియట్ ఇష్యూస్ కానీ వీటితోటి. ఈ సెల్ఫ్ ఎంక్లోజింగ్ ప్రాసెస్ ఒకటి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఈ విషయ సర్కిల్ మనకు జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే డ్యూయాలిటీ ఉంది కాబట్టి మనసులో. ఈ విషయం మనం గమనిస్తున్నామా? ఎనీ ప్రీ ఆక్యుపేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ పెట్టి అన్నాడు, పెట్టి అండ్ షాలో. ముందు మనము తీసేయడం అంటే కుదరదండి, అది ఉన్నదే కాబట్టి అది గమనిస్తున్నామా, అండర్స్టాండ్ చేసుకుంటున్నామా పెట్టినెస్ అన్నది మనం ఒక్కసారి గమనించాలి. ప్రీ ఆక్యుపేషన్ అనేటటువంటిది ఈ ప్రాసెస్ లో దెర్ ఇస్ అ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ ఆక్యుపేషన్ అండ్ అన్ యాక్టివ్ మైండ్ అన్నాడు. యాక్టివ్ మైండ్ ఈజ్ వన్ విచ్ ఈస్ సైలెంట్, అవేర్, చాయిస్లెస్. ఇది మనకు వచ్చిందా లేదని కాకుండా అండర్స్టాండ్ చేసుకోమన్నాడు. ఆ సిచ్యువేషన్ మనం ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి అని మన ముందు ఉంచుతున్నాడు. ఇది అయిన తర్వాత ఆ క్వశ్చనర్ అడిగాడు, నాకు కొన్ని మొమెంట్స్ ఆఫ్ సైలెన్స్ వస్తుందండి, మళ్ళీ పోతోంది, ఈ సైలెన్స్ ఏమిటి, మెడిటేషన్ ఏమిటి అని అడుగుతాడు. నాకు మొమెంట్స్ వస్తున్నాయి, మళ్ళీ వ్యానిష్ అవుతోంది, సైలెన్స్ ఉండట్లేదు అంటే అతను అన్నాడు, ఎలా కల్టివేట్ చేసుకోవాలని అడిగితే ఈ సైలెన్స్ కల్టివబుల్ అని అడుగుతాడు. సైలెన్స్ అనేది కల్టివేట్ చేస్తే వస్తుందా అంటూ థాట్ ఇట్ సెల్ఫ్ డివైడ్ యాజ్ హై అండ్ లో, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్. ఇందా మనం అనుకున్న ఐ అనేది యుగో అనేటటువంటిది డిసాల్వ్ అవ్వాలండి. ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ మనం చేద్దాం. అవ్వలేదు అనేది ఒక అంశం అయితే ఐ అనేటటువంటిది డిసాల్వ్ అవ్వాలి. ఐ అనేది ఒక సెంటరు అని మనం అదే కృష్ణమూర్తి గారి దగ్గర ఉన్నటువంటి దాంట్లో మీరు చూస్తే ట్రాన్స్ఫర్మేషన్, రాడికల్ చేంజ్ అనే అంశాన్ని మనం కవర్ చేస్తే ఐ డిజల్యూషన్ అంశానికి ఆల్ ద టైం మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో థాట్ ఏం చేస్తుంది, పర్మనెంట్ అనుకుంటుంది ఆలోచన. హై అనేటటువంటిది, ఈగో అనేటటువంటిది హై అండ్ లో అని మళ్ళీ ఇంకోటి తీసుకొస్తూ ఉంటుంది రకరకాలుగా. బట్ స్టిల్ దిస్ ఇస్ ఆల్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద మైండ్ ఓన్లీ. ఆ రెండు కాదు అనేటటువంటిది మనము గమనించాలా. తర్వాత థాట్ ఏం చేస్తుంది, ఇట్ సీక్స్ సేఫ్టీ. ఎట్లా? ఫర్ ద సేఫ్టీ ఇన్ ద సైలెన్స్ ఆఫ్ ప్లెజర్ ని కోరుకుంటుంది, క్రేవింగ్ అవుతూ ఉంటుంది. సైలెన్స్ ఆఫ్ ప్లెజర్ కావాలి అని మళ్ళీ కోరుతుంది. సో అంచేతనే ఆయన ఏం చేశాడు, సో లాంగ్ యాజ్ దిస్ థాట్, దో లాంగ్ యాజ్ ది సీకర్ ఇస్ దేర్ ఇస్ నో సైలెన్స్ అని చెప్పుకొచ్చాడు. ఇది చెప్పడం చాలా ఈజీగా ఉంది, కానీ మెడిటేటర్ ఈజ్ నాట్ మెడిటేట్ అని చెప్పడము ఇది కానీ ఎప్పుడవుతుందండి? ఆయన సైకలాజికల్ డెత్ మాట్లాడుతున్నాడు. ఈ ఓన్లీ పదజాలం కాదు, ఓన్లీ పదాలు కావాలి కాబట్టి ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది మనం అండర్స్టాండ్ చేసుకుందాం, మనం విందాం. అంచేత ప్యూర్ లిసనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రాసెస్. ఈ అంశంలో
అంటూ చివర మనకి సో లాంగ్ యాజ్ ద సీకర్ ఈస్ దేర్ ఇస్ నో సైలెన్స్ అని చెప్తూ విల్ యూ బి స్టే విత్ ద క్వశ్చన్ ఏమంటాడు, కెన్ ద హోల్ ఆఫ్ యువర్ బీయింగ్ బి సైలెంట్, కెన్ ద టోటాలిటీ ఆఫ్ ద మైండ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ బి స్టిల్ అనే క్వశ్చన్ తోటి మీరు స్టే చేయండి అని మనకు వదులుతాడు. చాలా లోతైన అంశం మనకి ఉంచుతాడు ఆ అంశం. సో జనార్దన్ గారు ఇందాక కృష్ణమూర్తి గారు నోట్బుక్ లో ఏదైతే అడిగాడో ఆ చివరి ఈ కమెంటరీస్ ఆన్ లివింగ్ లో చివరి చెప్పినటువంటిది రియల్ గా ఆ సిచ్యువేషన్ కనుక ఉంటే దానికి అక్కడి నుంచి మెడిటేషన్ ఇంకా చేయాలండి. మెడిటేటర్ ఈజ్ నాట్ అనేది గ్రౌండ్ టచ్ అవుతుంది. అక్కడి నుంచి ఎప్పుడు కూడా మనం మనం ఇది చేసుకుంటుంటే ఎస్ ఇట్ కమ్స్ అన్ఇన్వైటెడ్. ఈవెన్ కృష్ణమూర్తి గారు కూడా మీరు చూస్తే ఆ రైటింగ్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చి తాకడం చూస్తే అది వచ్చింది, అది ఫెదర్ లా వచ్చింది, అన్ఇన్వైటెడ్ గా వచ్చింది, వెళ్ళింది, సెబ్లిస్ అని మనకు ఇండికేట్ చేస్తూ ఉంటారు. మీరు గమనించండి అది. అంతేగాని ఇది ఎప్పుడు ఒక దానికోసమే ఈయన ఏం చేశాడు, ఈ యొక్క టాక్ లో, ఈ యొక్క కామెంటరీస్ ఆన్ లివింగ్ ఈ యొక్క చాప్టర్ లో మనకి ఒక గ్రౌండ్ చక్కగా ఇది చేశాడు. ముందు మనకి అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ఓన్లీ పర్సెప్షన్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్, అప్పుడు దట్ అండర్గోస్ ఎ చేంజ్. వాట్ ఈస్ అండర్గోస్ ఎ చేంజ్, దట్ ఈస్ ద బిగినింగ్, దట్ ఈస్ ద ఫౌండేషన్ అనండి, ప్రిపరేషన్ అనండి. ఆ గ్రౌండ్ ప్రాపర్ గ్రౌండ్ టచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం ప్రయాణించాలి, లోతైనటువంటి ప్రయాణం. ఈ అంశాన్ని ఇది చేశాడు. ఇంకొకసారి ఇంత ఫస్ట్ లో చెప్పాను, మళ్ళీ మన డాక్టర్ సుబ్బారావు గారు ఏదైతే వీడియో చేశారో ఇన్ ద స్టిల్ ద సైలెన్స్ ఆఫ్ ద మైండ్ ఇట్ కమ్స్ అప్ ఆన్ ఇటర్నల్ అని వీడియో చాలా 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 చక్కగా ఉందండి. చాలా చక్కగా, చాలా చాలా బాగా ఫోర్స్ఫుల్ గా డీప్ గా వచ్చింది. కృష్ణమూర్తి గారి వీడియోస్ చాలా వరకు వచ్చాయి. వాటిల్లో ఇది ఒక వన్ ఆఫ్ ది గుడ్ వన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి దాన్ని మీరు చూడాలని కోరుతూ వినండి, చూడండి, ఆ వీడియోని చూడండి, ఆ యొక్క గెస్చర్ చూడండి. ఆయన హీ విల్ పెనిట్రేట్ ఇన్ టు యూ. మీరు నిజంగా కనుక మీరు ఇది చేస్తే హీ విల్ పెనిట్రేట్ ఇన్ టు యూ లిస్నింగ్ అనేటటువంటి అంశానికి కరెక్ట్ గా ఇది వస్తుంది. అది ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూసినా మళ్ళీ ఒకసారి చూడమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారు? కృష్ణమణి గారు మాట్లాడండి సార్. 2 నిమిషాలు మాట్లాడతా. ఇందాక జనార్దన్ గారు చెప్పినటువంటి అంశంలో ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, ఈ సైలెన్స్ ఆఫ్ ది మైండ్, ఆ సేక్రెడ్నెస్ రెండు ఒకటేనా అనేటటువంటి అంశం కూడా ఆయన అడిగారు. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, కృష్ణమూర్తి గారు తన నోట్బుక్ లో కానీ ఇతరత్ర కానీ కొన్ని పదాలు వాడారు. సేక్రెడ్నెస్ అన్నది ఒకటి, ఇమ్మెన్సిటీ అనేటటువంటిది ఒకటి, అలాగే బెనెడిక్షన్ అనేటటువంటిది ఒకటి, ది ప్రెజెన్స్ అనేటటువంటి ఒక మాట, అలాగే ది ప్రాసెస్ అన్నటువంటిది కూడా వాడారు. ఆయనలో జరిగేటటువంటి ప్రక్రియ చాలా సందర్భాల్లో నోట్బుక్ లోనూ అక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే, ఆయన నిద్ర లేవగానే ఆ ఇమ్మెన్సిటీ, ఏదైతే ఆ సేక్రెడ్నెస్ ఉందో అదంతా కూడా నేను ప్రత్యక్షంగా నా అనుభూతిలోకి వస్తున్నది అనేటటువంటి విషయం కూడా రాస్తారు. ఆయన ఏంటంటే ఈ పదజాలం వాడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి వాడారు, కానీ నిజంగా ఆయనకి కలిగినటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది వర్ణనాతీతమైనటువంటి, ఈ పదాల కంటే కూడా చాలా చాలా భిన్నమైనటువంటిది, ఎక్కడో చాలా ఉన్నతమైనటువంటి ఒక స్థితి అది. ఎందుకంటే ఈ మనకు ఉన్నటువంటి ఒకరితో ఒకళ్ళు ఏదైనా విషయం తెలియజేసుకోవాలంటే మనకు ఉన్నటువంటిది భాష ఒకటే. భాష ఉన్నప్పుడు భాషలో పదజాలం ఉంటుంది, ఆ పదజాలానికి ఒక పరిమితి అనేటటువంటిది ఉంటుంది. ఎంత మీరు ఎన్ని రకాలైనటువంటి పదాలు వాడినా కూడా దానికి ఒక పరిమితి ఉంటుంది. ఎందుకంటే అది ఒకళ్ళకి కలిగినటువంటి అనుభూతిని ప్రత్యక్షంగా ఇంకోళ్ళకి మనం కేవలము మాటల రూపంలో తెలియజేసుకోలేము. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఇదే టాక్ లో, ఇదే సైలెన్స్ ఆఫ్ ది మైండ్ అనేటటువంటి దాంట్లో ఆయన ఏమన్నారంటే, when the mind is attentive to the present without comparison, then there is a possibility of other things happening. ఈ అదర్ థింగ్స్ అనేటటువంటి వాటిలలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సైలెన్స్ అనండి, లేదా మీరు
ఇమ్మెన్సిటీ అనండి, సేక్రెడ్నెస్ అనండి, బెనడిక్షన్ అనండి, ఇవన్నీ కూడా వాటిళ్ళకి సంబంధించినటువంటివే. కానీ ఆ పదజాలానికి ఉన్నటువంటి పరిమితిని మనం గమనించాలి, గమనించి దాన్ని అధిగమించాలి. కేవలము పదాలని పట్టుకుని ఉంటే గనక ఆ పదార్థము మనం మిస్ అయిపోతాం. పదానికి ప్రాముఖ్యతనిస్తే పదార్థము కోల్పోతాము. ఆ పదార్థాన్ని పట్టుకోవడానికి ఈ ప్రయత్నం అంతా కూడా ఆయన ఇంతకు ముందు రామకృష్ణ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఎంతవరకు వర్బలైజ్ చేయగలుగుతారో అంతవరకు వర్బలైజ్ చేసి వదిలేశారు కృష్ణమూర్తి గారు. బియాండ్ దిస్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ. అంటే ఎన్ని రకాల మాటలు మాట్లాడతాం, ఎంత మాట్లాడితే వారికి కలిగినటువంటి అనుభూతి కలుగుతుంది, లేదా వారు చెప్పేటటువంటి అంశం మనకి నిజంగా అర్థమవుతుంది అనేటటువంటిది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మామూలుగా మన జీవితంలో కలిగే అనుభవాలే ఎవరితోటైనా పంచుకోవాలంటే అది చాలా పరిమితమై ఉంటుంది. ఒక మంచి విషయాన్ని గనక నేను ఆస్వాదించాను అనుకోండి, దాని గురించి ఎంత వర్ణిస్తే అది అవతల వ్యక్తి నేను ఆస్వాదించినటువంటి ఆనందం కానీ దాంట్లో ఉన్నటువంటి ఔన్నత్యం కానీ వేరే వాళ్ళకి తెలియజేయలేం కదా. ఈ లిమిటేషన్ అనేది ఇన్హరెంట్ గా లాంగ్వేజ్ ఉన్నటువంటి ఇబ్బంది. కాబట్టి ఆయన వాడినటువంటి పదాలన్నీ కూడా ఒకటే రకంగా ఉన్నాయి. అంటే దాని యొక్క అర్థం ఒకటే, అది మనస్సుతోటి దాన్ని పట్టుకోలేము. మనం మానసికమైనటువంటి ప్రక్రియకి చాలా భిన్నమైనటువంటి వ్యవహారం ఇది. దాంతో పట్టుకోలేము అనేటటువంటి సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ మైండ్ అనేటటువంటిది తనంతట తానే ఒక నిశ్శబ్దాన్ని పొందుతుంది. ఎందుకంటే దాని యొక్క పరిమితిని చేరిపోయింది. అది ఇట్ హాస్ రీచ్డ్ ఇట్స్ అల్టిమేట్ లెవెల్. ఆ లెవెల్కి రీచ్ అయ్యేటప్పటికి దానికంటే ఇంకేమీ చేయలేదు. అది ఇంకేమీ చేయలేనటువంటి స్థితిని కనుక తను అర్థం చేసుకుంటే అప్పుడు దాంట్లోంచి పుట్టినటువంటిది సైలెన్స్ అనేది. గోవింద్ గారు కూడా అడిగారు, సైలెంట్ మైండ్ స్టిల్ మైండ్ ఒకటేనా అనేది. రెండు ఒకటేనండి. పెద్ద వాటిని మనం అంత విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం లేదు. మాటల్లో చెప్పుకోవాలంటే ఒకటి నిశ్శబ్దత, ఒకటేమో నిశ్చలత్వము. స్టిల్ అంటే నిశ్చలత్వమైనటువంటిది, అంటే దాంట్లో ఏ రకమైనటువంటి చలనము లేనటువంటిది మనస్సు. చలనం అంటే యాక్టివిటీ. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా మనం గమనించగలిగినటువంటి విషయం ఏంటంటే, ఇందాక డాక్టర్ రామకృష్ణ గారు కూడా ఒక మాట చెప్పారు, కెన్ దేర్ బి ఎ థింకర్ వితౌట్ ది థాట్ అనే ప్రశ్న వేశారు కృష్ణమూర్తి గారు చాలా సందర్భాల్లో. కెన్ దేర్ బి ఎ థింకర్ వితౌట్ థాట్? అది అసంభవమైనటువంటి వ్యవహారం. థాట్ లేనిదే థింకర్ లేడు. థాట్ థింకర్ అనేటటువంటివి ఒకే వ్యవహారం, అది ఒకటే అంశము. అవి కలిపే ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. థాట్ ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో అక్కడ థింకర్ కూడా వచ్చేస్తాడు. థాట్ లేనటువంటి థింకర్ లేడు. ఇది మనం పరిశీలన ద్వారా ప్రయోగాత్మకంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ. నిజమే కదా. ఇప్పుడు నేను గాఢమైనటువంటి నిద్రపోయాను అనుకోండి, అక్కడ థాట్ లేడు, థింకర్ లేదు. థింకర్ అనేటటువంటి వాడు లేడు, థాట్ అనేటటువంటిది లేదు. మరి అప్పుడు నేను ఉన్నట్టా లేనట్టా? ఆ స్థితి అది మనం దాంట్లోంచి బయటపడ్డప్పుడు తెలుస్తుంది. ఓహో, నేను గాఢమైన నిద్రపోయానమాట, 2-3 గంటలు చాలా అసలు ఏమాత్రం తెలివి లేకుండా నిద్రపోయాను అనేటటువంటి బయటపడ్డప్పుడు తెలుస్తుంది. దాంట్లో ఉన్నప్పుడు ఆ థాట్ లేదు, థింకర్ లేడు. ఇదే అవేర్నెస్ ఏంటంటే మనకి ఆ నెగేషన్ ద్వారా పట్టుకోగలుగుతాం తప్ప పాజిటివ్ ఆస్పెక్ట్ గా దాన్ని పట్టుకోలేము. ఇదమిత్తంగా ఇది ఇట్ ఈస్ దిస్ అనలేము. తెలిసిన దాన్ని నెగేట్ చేయగలుగుతాం. ఇట్ ఈస్ నాట్ దిస్ అనేటటువంటిది మాత్రమే తెలుస్తుంది. అందుకని నెగేషన్ అనేటటువంటి ప్రాసెస్ కూడా ఆయన చెప్పడానికి ఆధారం ఇదే. సీకర్ ఉన్నంతసేపు, థింకర్ ఉన్నంతసేపు అక్కడ సైలెన్స్ అనేటటువంటిది ఏమాత్రము సాధ్యము కాదు. ఇది కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి అంశాన్ని మనం చాలా కూలంకషంగా, చాలా గహనంగా కనుక మనం దీన్ని పరిశీలిస్తే దీంట్లో ఉన్నటువంటి సత్యము తప్పకుండా మనకు గోచరిస్తుంది.
ఆయన ఇందాక రామకృష్ణ గారు అదే చెప్పారు, ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ దాన్ని బ్రేక్ చేయాలండి. ఆ కంటిన్యూటీ, మనము ఏదైతే ఈ కాల చక్రంలో ఉన్నామో, వీఆర్ కాట్ ఇన్ టైం. ఈ టైమ్ ఈజ్ నథింగ్ బట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మీరు పాస్ట్ అనండి, ఫ్యూచర్ అనండి, ప్రెసెంట్ ఏదైనా అనండి, ఇట్స్ ఎ కంటిన్యూటీ. ఈ కంటిన్యూటీ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధం అంటారు దీన్ని. ఈ కార్యకారణ సంబంధము ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ కాలం అనేటటువంటిది ఉంది, కాలంతో పాటు నేను అనేటటువంటిది కూడా ఉంది. ఇది బ్రేక్ అయినప్పుడు మనం వీ విల్ బి ఇన్ ఏ టైమ్లెస్ స్టేట్. ఆ టైమ్లెస్నెస్ అనేటటువంటిది మనకి తెలియకపోవడానికి కారణం ఏంటంటే దీంట్లో చిక్కుకుపోయి ఉన్నాం కాబట్టి ఆ టైమ్లెస్నెస్ అనేటటువంటిది మనకి ఏమాత్రము మన అవగాహనలోకి కానీ మన అనుభూతిలోకి కానీ రాదు. అది కృష్ణమూర్తి గారు చాలా సందర్భాల్లో ఆయన యొక్క రచనలు కానీ ఆయన ఉపన్యాసాలు కానీ పరిశీలిస్తే ఆయన చాలా సందర్భాల్లో క్లియర్ గా చెప్పారు, అవును ఇటువంటి స్థితి ఒకటి ఉంది, ఆ స్థితి నాకు తెలుసు, నా అనుభూతిలో ఉన్నటువంటి స్థితి అని చెప్పారు ఆయన చాలా స్పష్టంగా. అంటే అక్కడక్కడక్కడ కనిపిస్తాయి, జాగ్రత్తగా ఆయన కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి, వందల వేల ఉపన్యాసాలు ఉన్నాయి, దాంట్లో పరిశీలిస్తే ఒక 4-5 చోట్ల 5-6 చోట్ల ఆయన ఈ మాట చాలా స్పష్టంగా చెప్పింది మనకు కనిపిస్తుంది. దాని ఆధారం అదే. లేకపోతే ఆయన కృష్ణమూర్తి గారు అడిగారు, ఒక చిన్న పిల్లవాడు అడిగాడు ఏదో సందర్భంలో, ఈజ్ కృష్ణమూర్తి టాకింగ్ అవుట్ ఆఫ్ ది నాయిస్ ఆఫ్ ది మైండ్ ఆర్ ఈజ్ ఈ టాకింగ్ అవుట్ ఆఫ్ దట్ సైలెన్స్? ఆ ప్రశ్న ఆయనకు ఆయనే వేసుకుంటాడు. వేసుకుని ఆయన ఏమంటారంటే, ఇఫ్ కే ఈస్ టాకింగ్ out of that noise of the mind, then all this is useless, that all this has no value. దీనికి ఎక్కడా కూడా ఏ మాత్రం విలువ లేదు. ఆ గందరగోళమైనటువంటిది, ఆ కేవలము తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభంలోంచి అక్కడ కలిగేటటువంటి శబ్దంలోంచి పుట్టుకుని వచ్చేటటువంటి మాట అయితే కనుక కే మాటలు కాదు, ఎవరి మాటలైనా కూడా దాంట్లో ఏమీ విలువ అనేటటువంటిది ఉండదు. కేవలము ఆయన చెప్పినటువంటి వాటిలను మనం ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంత చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటే దాంట్లో ఉన్నటువంటి గంభీరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన హీ హాజ్ స్పోకన్ ఫ్రమ్ దట్ సైలెన్స్, హీ వాజ్ ఫోర్స్డ్ టు టాక్. ఆయన మాట్లాడవలసి వచ్చింది, మాటల రూపంలో పెట్టాల్సినటువంటిది వచ్చింది. కాబట్టి మన మాటలని ఆధారంగా చేసుకుని దాన్ని అధిగమించేటటువంటి ప్రక్రియని తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ ప్రయత్నంతో కూడింది కాదు. దాకా రామకృష్ణ గారు చెప్పారు, ఎఫర్ట్ అనేటటువంటిది పెడితే గనక మళ్ళీ దాంట్లోకే పడిపోతుంది, వెనక్కి పడిపోతుంది, అది మైండ్లోకి, పాస్ట్ లోకి, తర్వాత దాన్ని తెలిసినటువంటి యాక్టివిటీలో పడిపోతుంది. కాబట్టి ఆయన అంటారనమాట, ఇట్ కమ్స్ అన్ఇన్వైటెడ్, యూ కెన్ ఓన్లీ ఓపెన్ ది డోర్, యూ కెన్ ఓన్లీ ప్రిపేర్ ది సాయిల్ అంటారు. ఈ పదాలన్నీ వాడారు. మీరు తలుపు తీసి పెట్టచ్చు అంతే, గాలి వస్తుందా, వెలుతురు వస్తుందా, తుఫాను వస్తుందా, ఇంకేమన్నా వస్తుందా, అది అసందర్భమైనటువంటి వ్యవహారం. తలుపు తీయకుండా మాట్లాడే మాటలవన్నీ కూడా, తలుపు తీస్తే కనుక ఏదొస్తే అది స్వీకరించేటటువంటి స్థితిలో మనస్సు ఉంటుంది. అక్కడ ఒక అనూహ్యమైనటువంటి ఒక పరివర్తన జరుగుతుంది, రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్, మౌలికమైనటువంటి అనూహ్యమైనటువంటి ఒక పరివర్తన జరుగుతుంది. అది జరిగినప్పుడు చాలా సందర్భాల్లో ఇంతకుముందు చర్చించాం కూడా, అక్కడ మ్యూటేషన్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ అనేది నూతనమైనటువంటి మనస్సు ఆవిష్కరింపబడుతుంది. ఆ ఆవిష్కరణ జరిగినప్పుడు ఇంకా మీకు ఎవ్రీథింగ్ విల్ డిజాల్వ్, అన్నీ కూడా సమసిపోతాయి, డిజాల్వ్ అయిపోతుంది. అది ఆ అంశాన్ని మనం ఎలా పట్టుకోవాలి? మొదట ఆయన చెప్పినట్టు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంటలెక్చువల్ గా కూడా దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే, దీన్ని మానసికంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక దాని ఆధారంగా దీన్ని అధిగమించేటటువంటి స్థితి ఒకటి ఉన్నది. ఆ స్థితిని అప్రయత్నంగా చేరుకోగలుగుతాము. దీంట్లో గనక ఆ నాయిస్ అనేటటువంటిది, ఆ చాటరింగ్ అనేటటువంటిది గనక పూర్తిగా సమసిపోతే అక్కడ సీకర్ కూడా ఉండడు. సీకర్ లేనప్పుడు అది ఉన్నటువంటి స్థితి, అది ఆ స్థితి మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్ కృష్ణఫణి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణ గారు.
నెక్స్ట్ వీక్ టాపిక్ ఏదే అనుకుందాం చెప్తారా? టైం అయింది. నేను మాట్లాడతానండి. నాగేశ్వరరావు వచ్చారా? నాగేశ్వరరావు మాట్లాడండి. ఇప్పుడు కృష్ణపాణి గారు చాలా బాగా చెప్పారు, మీరు కూడా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో కృష్ణమూర్తి గారు టాక్ ఇచ్చినప్పుడు లేకపోతే డిస్కషన్స్ లో ఐ నో అనేవారు. ఐ నో ఆల్ దీస్ థింగ్స్ అనేవారు ఆయన. అని ఐ నో అంటున్నారు మళ్ళీనా. ఐ నో ఆల్ దీస్ థింగ్స్ అంటే ఏంటి? అక్కడ కనెక్టివిటీ ఉందా ఆయనకి? మళ్ళీనే కాలంలోకి వచ్చి మళ్ళీ ఒక్కొక్కసారి మాట్లాడుతున్నాడా అనే దాని మీద చాలా సార్లు నాకు డౌట్ వచ్చి కొన్ని పుస్తకాలు తిరగడం జరిగింది, కొన్ని టాక్స్ ఉండడం జరిగింది. ఒక దగ్గర ఆయన ఏమన్నాడంటే, ఇవన్నీ కూడా మీ గతానుభవాలు, మీలో కంప్లీట్ గా ఎక్యుములేట్ అయిపోయినవన్నీ కూడా మీరు ఇప్పుడు కృష్ణపాణి గారు చెప్పినట్టుగా కట్ చేసేసాం. ఆ కాలాన్ని కట్ చేసేస్తే ఆ కనెక్టివిటీ పోయి అది నిర్వీర్యం అయిపోద్ది. దాని ఎనర్జీ పోద్దండి. ఆ ఎనర్జీ పోయి అది మనలోనే ఉంటది, అది ఎనర్జైజ్ అవదు. కానీ ఇప్పుడు అది ఎనర్జైజ్ అయిపోతుంది. మనకి ఆయనకి తేడాది. అది ఎనర్జైజ్ అయిపోయి మనల్ని చంపేస్తుంది. ఆయన దాన్ని ఏం చేశాడంటే కట్ చేసి పారేశాడు. ఆయన కట్ చేసి పారేసి నీ ప్లేస్ లో నువ్వు ఉండు, నా జోలికి రాకుండానే ఆయన దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఆ పాకెట్లోకి వెళ్ళిపోతుంది అది. ఆ విషయాన్ని మీరందరూ ఒకసారి చూడాలి. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది నాకు. ఏదైతే నీకు అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టకుండా దాని పాకెట్లోకి అది వెళ్ళిపోతే మిమ్మల్ని ఏం చేయలేదు. అది మీకు యాక్టివిటీలోకి రాదు. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అవసరానికి మళ్ళీ దాన్ని మీరు వాడుకోవచ్చు కూడా. అది ఆయన చెప్పింది ఏంటంటే, ఇక్కడి నుంచి అంటే నోన్ నుంచి అన్లోనికి కనెక్షన్, నోన్ నుంచి అన్నోన్కి కనెక్షన్ లేదు, కానీ అన్నోన్ నుంచి నోన్కి కనెక్షన్ ఉంది. ఇది విషయం అర్థం చేసుకోవాలి. అక్కడ కృష్ణాజీ గారు చాలా మంది చాలా సంవత్సరాలు సఫర్ అయ్యారు దాంతో. అది చాలా పెద్ద ఇష్యూ. అది ఎక్కడైతే దానికి మన లోనకి వెళ్ళిపోయిన తర్వాత అది ఎంబెడెడ్ అయిపోయింది కదా, ఆ డిఎన్ఏలో ఎంబెడెడ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం తోసేయడానికి అవదండి. దాన్ని కట్ చేయడానికి కృష్ణపాణి గారు చెప్పినట్టు దాని కాలంలోకి రాకుండా చేసాడు ఆయన. నీకు నాకు సంబంధం లేదు, నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నువ్వు పైకి రా, లేకపోతే నీ ఎనర్జీ కంప్లీట్ తీసేసాను అన్నట్టు ఆయన దాన్ని, ఆ ఎనర్జీని తీసి అతను పారేశాడు ఆయన. అది ఇక్కడ విషయం. ఇది చెప్పండి సార్. నాగేశ్వరరావు చాలా చక్కగా చెప్పారు. మీరు ఆ అంశం చాలా చక్కగా చెప్పారు. అది మనం గుర్తించవలసినటువంటిది. నోన్ నుంచి అన్నోన్కి మనం అనుకున్న విధంగా కనెక్షన్ ఉండదు, కానీ అన్నోన్ నుంచి నోన్ అనేటటువంటి కనెక్షన్ ఉంటుంది. అది ఆయన చాలా ప్రత్యక్షంగా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మాట చెప్పగలిగారు. అవునండి. ఇంకో సందర్భంలో ఏంటంటే, ఒక రవి రవీంద్ర అనే ప్రొఫెసర్ గారితో ఆయన చర్చిస్తూ ఉన్నప్పుడు ఆయన రవి రవీంద్ర గారు ఏదో మాట మాట్లాడుతూ కృష్ణజీ వాట్ డూ యూ థింక్ అని అడిగారు ఏదో. అయితే ఒక్క క్షణం ఆయన ఇలా చూసి, సార్ కే డస్ నాట్ థింక్, హీ ఓన్లీ సీజ్ అన్నట్టు ఆయన. అవునండి. అది ఆయన యొక్క సహజమైనటువంటి మానసిక స్థితి. అవునండి. అక్కడ ఆయనకి ఆలోచన అనేటటువంటిది అవసరమైనప్పుడే వస్తుంది తప్ప, అవునండి, దాని అంతటా దాని అది వచ్చి ఆయన డిస్టర్బ్ చేసేటటువంటి సమస్య లేదు. ఆయన సమస్య లేదండి. ఆయన దాన్ని కట్ చేసి కిందకు తోసాడండి ఆయన. అంతే. పక్కన అది చాలా కీలకమైన అంశం అండి ఇందులో, సైలెన్స్ ఆఫ్ ది మైండ్ లో. అవును. అదేంటంటే, మనం సైలెన్స్ ఆఫ్ ది మైండ్ వచ్చిందని మనం అనుకుంటూనే అది మనకు అనిపిస్తుంది తప్ప అది యాక్చువల్ సైలెన్స్ ఆఫ్ మైండ్ కానే కాదండి. ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. అది మనల్ని మోసం చేస్తూనే ఉంటుంది. ఎందుకని కృష్ణాజీ చాలా సార్లు హెచ్చరించారు, నువ్వు ఆర్ యూ షూర్ సార్ అని. అందుకే ఏంటంటే ఆయన తెలుసు ఆ డెప్త్. అరే వీళ్ళు మామూలు దాంట్లోనే పడిపోయి ఆ సైలెన్స్ వచ్చిందని అనుకుంటున్నారేమో అని చాలా సార్లు డౌట్ పడ్డాడు ఆయన. సో ఇది విషయం అండి. అసలు ఏంటంటే, అది ఏదైతే దాని ఓన్ పాకెట్ లోకి అది వెళ్ళిపోయి మనల్ని ఇబ్బంది పెట్టకుండా దాని టైంని కట్ చేసేసి కాల ప్రవాహంలో అది లేకుండా చేసుకోవడం అనేదే సైలెన్స్ ఆఫ్ మైండ్ అండి. అది దాని అవసరానికి ఇప్పుడు ఎక్కడో దగ్గర బుక్ లో చదివాను, కృష్ణమూర్తి కొన్ని సందర్భాల్లో ఎంత లెవెల్కి వెళ్ళిపోయాడంటే ఆయన
థియోసాఫికల్ సొసైటీలో ఆయన ట్రైన్ అయినట్టు, ఆయన బయటకు వచ్చినట్టు, అక్కడ నడిచే ఆ వాకింగ్ చేసి థియోసాఫికల్ సొసైటీలో ఆయన వెళ్తున్నట్టు ఇవన్నీ మర్చిపోయాడు ఆయన. ఆయనకి అవన్నీ స్పృహలు లేవని కూడా అన్నారు ఎవరో. ఆయన అక్కడ ఉన్నట్టుగా ఆయనకి స్పృహలో లేనట్టు నాకు కనిపించిందని ఎవరో ఇంకో ఆయన రాశాడు. అంటే చూడండి ఆయన లెవెల్ ఆఫ్ అంతలాగా దాన్ని కట్ చేసేసాడంటే ఎంత, అంటే లైక్ ఏ రాక్ అంత అలాగా ఆయన కట్ చేసేటంటే ఎంత కష్టమైన పనో చూడండి. అన్ని సంవత్సరాల బాల్యం అంతా గడిచి ఆ పైకి తీసుకొచ్చిన తర్వాత ఆ ఎన్నో సంవత్సరాలు అనుబంధం ఉన్నటువంటి ఆ థియోసాఫికల్ సొసైటీ ఆయన స్పృహలో లేకుండా ఉన్న పరిస్థితికి వెళ్ళాడంటే అండర్స్టాండ్ హిజ్ కెపాసిటీ అండి, అండర్స్టాండ్ హిజ్ అది. అదే అఫ్కోర్స్ ఆ బుక్ లో ఆయన రాశాడు, కానీ నేను అనుకోవడం ఆయన పాకెట్ లోనే అది ఉంటది, డెఫినెట్ గా ఖచ్చితంగా ఉంటది, దాన్ని కట్ చేసి పారేసాడు ఆయన అంతే. అది నేను అనుకుంటున్నాను. నాగేశ్వరరావు గారు, మీరు చెప్పిన దాంట్లో విషయం ఏంటంటే అందుకనే ఆయన 1980-81 లో మళ్ళా థియోసాఫికల్ సొసైటీకి పిలిస్తే ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆయనకి దాంతో వైరము లేదు, ఏమీ లేదు, ఆ కనెక్షన్ అనేటటువంటిది ఆయనకి ఇవన్నీ అవసరమే లేదు. ఆయన అవసరమైనవే గుర్తుపెట్టుకున్నాడు, మిగతా గుర్తుపెట్టుకోలేదు ఆయన. అవునండి, పేర్లు కూడా గుర్తుపెట్టుకోడట ఆయన. చాలా సందర్భాల్లో ఆయన పండిత్ కృష్ణనాథ్ అనే ఆయన ఒక KFI లో మెంబర్ ఉండేవారు. ఆయన అడిగారు కృష్ణమూర్తి గారిని, ఏమంటే మీరు అందరికంటే వయసులో పెద్దవాడు, మీరు అందరినీ సార్ సార్ అంటారు ఏమిటి అంటే, నీకు రహస్యం చెప్పనా, నాకు వీళ్ళ పేర్లు ఏమీ గుర్తుండవని చెప్పారు. అందుకని సార్ అంటానండి, నాకు గుర్తుండవు, ఎందుకంటే అవసరం లేనటువంటి వ్యవహారం అండి అది. అందుకని ఆయన ప్రత్యక్షం ఆయన ఉన్నటువంటి ఆ సహజమైనటువంటి స్థితి మీరు చెప్పినట్లుగా ఆ కట్ చేస్తే తప్ప. ఇందాక రామకృష్ణ గారు కూడా చాలా చక్కగా చెప్పారు, ఎర్ర రామకృష్ణ గారు మాట అన్నారు, ఈ మైండ్ వాంట్స్ దట్ కంటిన్యూటీ. తన కట్ చేస్తే తన ఉనికిపోతుంది అనే భయం కదండి దానికి. అందుకని అది కట్ చేయలేము మనం. నా ఉనికి పోతుంది, నేను అది కట్ చేసేస్తే కనుక నేను అయ్యి అనేది పోతే ఇంకా ఏం మిగిలిందండి అక్కడ, ఏం మిగిలినట్టు కనిపించదు దానికి. అందుకని అది కట్ చేయడానికి కూడా అది వీలు పడదు, అది ఒప్పుకోదు వెంటనే. ఇట్ కెనాట్ యాక్సెప్ట్ ఇట్స్ ఓన్ ఎండింగ్ అంటారు ఆయన. మైండ్ కెనాట్ యాక్సెప్ట్ ఇట్స్ ఓన్ ఎండింగ్ అండ్ దేర్ ఫోర్ ఇట్ విల్ డిసీవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ మిలియన్ వేస్. అవునండి, మైండ్ విల్ డిసీవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ మిలియన్ వేస్. ఇవన్నీ కూడా దీంట్లో అంశాలేనండి. ఆ సైలెన్స్ అనేటటువంటిది అంత సులభంగా అది మనకి పట్టులోకి వచ్చి దాని యొక్క అనుభూతి కలగడం అనేటటువంటిది మరి అది అంటే ఇది కట్ అయితే తప్ప అది అయ్యే పరిస్థితి లేదు అక్కడ. అవును. తర్వాత ఈ సందర్భంగా నా ఒక చిన్న సజెషన్ ఏంటంటే అండి, కృష్ణమూర్తి గారి అండర్స్టాండింగ్ మీద, ఆ డెప్త్ మీద మంచి మంచి క్యాసెట్స్ ఉన్నాయి, అదే టాక్స్ ఉన్నాయండి. ఆ అండర్స్టాండింగ్ మీద మనం కొన్ని రోజులు అంటే ఒక వారమో లేకపోతే 2 రోజులు ముందే మీరు వీడియో పంపిస్తే అండర్స్టాండింగ్ మీద, ఆ వీడియో అందరూ ఇంట్రెస్ట్ గా చూస్తారు. చూసిన తర్వాత ఆ వీడియో మీద డిస్కషన్ పెడితే బాగుంటుందేమో నాకుంది. ఎందుకంటే ఈ థియోసాఫికల్ కృష్ణమూర్తి ఫౌండేషన్ వాళ్ళ తాలూకా ప్రొసీజర్ అదే. ముందు క్యాసెట్ వేస్తారు, అది టాక్ పెడతారు, ఆ టాక్ పెట్టిన తర్వాత దాని మీద డిస్కషన్ పెడతా ఉంటారు. మనం టాకే 1 hour పట్టేస్తుంది కాబట్టి టాక్ మనం డిస్కషన్ లోకి రాయకుండా ఓన్లీ డిస్కషనే టాక్ మీద పెడితే, టాక్ ముందు వినేయాలి, ఒక 1 hour ముందే వినేయాలి, అది వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు. మన తర్వాత అప్పుడు మనం దానికి సంబంధించి డిస్కషన్ పెట్టుకుంటే కొంచెం డెప్త్ లోకి వెళ్ళగలమేమో అని నాకు అనిపిస్తుంది. ఈవేళ టాపిక్ సైలెన్స్ ఆఫ్ ద మైండ్ ఏమో కామెంటరీస్ ఆన్ లివింగ్ లో చూసి మనం ఇచ్చేసామండి. దీనికి రిలేటెడ్ వీడియో ఒకటి డాక్టర్ సుబ్బారావు గారు ఐడెంటిఫై చేశారు. ఏమంటే చాలా డెప్త్ గా ఉంది. సెంటర్ విజయవాడ ఉంది. అది 7th పబ్లిక్ టాక్ అండి, 22nd 1979. In total silence the mind comes upon eternal. ఇందాక నేను మీ ముందు రిక్వెస్ట్ చేశాను మన మిత్రులందరినీ కూడా అది వినమని. మళ్ళీ మీరు ప్రారంభంలోనే చెప్పారు, మన మీటింగ్ బిగిన్ అయ్యే ముందే చెప్పారు, ఇవన్నీ కూడా ఈ గ్రూప్ లో పెడుతున్నారు కాబట్టి ముందు ఇవి చూసుకుని మనం, ఎందుకంటే వారానికి ఒక మీటింగ్ కాబట్టి ఇవి చూసుకుని ఇవి చదివి విని వస్తే ఏంటంటే చర్చలో ఇంకా బాగా మనం పాల్గొనొచ్చు. దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చేయొచ్చు. ఎందుకంటే
రామకృష్ణ గారు చాలా సమన్వయకర్తగా చాలా మంచి పని చేస్తున్నారు. నాకు తెలుసు కూడా ఆయన రాసుకుని వస్తున్నారు, చాలా పాయింట్స్ అన్ని కూడా ఆయన నోట్ చేసుకుని వస్తున్నారు. నా మీద ఏదో ప్రారంభంలో మీరు ఇంట్రొడక్షన్ చెయ్యాలి అనేటటువంటి భారం పెట్టినందుకు తప్పనిసరిగా నేను కూడా చదువుకోవాల్సి వస్తుంది. చదువుకునే దానిపైన మాట్లాడగలుగుతాం. కానీ వినడము చదవడం అనేటటువంటి జరిగితే అది ఇంకా బాగా, అంటే అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, ఏదో ఒక 5-6 మంది మాట్లాడడం అనేది కాదు, ఒక్కొక్క పాయింట్ వారికి అర్థమైనటువంటి ఒక్కొక్క పాయింట్ మనం చెప్పగలిగితే ఏంటంటే ఇంకా సమగ్రంగా ఉంటుందని కూడా నా అభిప్రాయం. అంటే లోతు పెరుగుద్దని నా ఉద్దేశం సార్. అది లోతు పెరగాలి ఇంకా. నేను ఒక్కటి మాట్లాడతానండి, ఒక్క నిమిషం. చెప్పండి సార్. యూజువల్ గా ఒక యాక్షన్ జరిగింది అనుకోండి, అది ఇన్కంప్లీట్ గా మనకి ఫాస్ట్ మెమరీలోకి వెళ్ళిపోయింది అనుకోండి. నెక్స్ట్ అటు ఆ రిలేటెడ్ గా యాక్షన్ ఏదన్నా వచ్చింది అనుకోండి, మన ఫాస్ట్ రిఫ్లెక్సివ్ గా రెస్పాన్సివ్ గా బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు అది రాకుండా ఉండాలంటే మనం గనక ఆ యాక్షన్ ని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు సమగ్రంగా గనక చూస్తే గనక అది మన మెమరీలోకి వెళ్ళిపోతుంది. కానీ నెక్స్ట్ టైము అటువంటి యాక్షన్ ఏదన్నా రిలేటెడ్ గా వచ్చినప్పుడు అది రాదు, రిఫ్లెక్సివ్ గా రాదు. కానీ మన ఇంటలెక్చువల్ మైండ్ అది ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే తీసుకుంటుంది, లేకపోతే లేదు. కానీ ఇంటలెక్చువల్ మైండే దాన్ని డీల్ చేస్తుంది అనమాట. అందుకని మనం పాస్ట్ ని కట్ చేయొచ్చు, ఎందుకంటే సమగ్రంగా చూసినప్పుడు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అది డార్మెంట్ గా మన మెమరీలో ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు మన ఇంటలెక్చువల్ మైండ్ దాన్ని తీసుకుంటుంది అనమాట. అదే కరెక్ట్ అండి చక్రపాణి. ఏమైందంటే కోల్ ఎలా అయితే ఉందో బొగ్గు మనం సమగ్రంగా మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే కోల్లో ఏంటంటే లేటెంట్ ఎనర్జీ ఉంటుంది. అంచేత అటువంటి ఏదైతే ఇన్కంప్లీట్ గా మనం చూస్తుంటామో అది రిమైన్స్ యాజ్ ఎన్ ఇమేజ్ అండి మన మైండ్ లో. దాన్ని మనం సమగ్రంగా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆ సైకలాజికల్ ఎమోషనల్ కంటెంట్ నుంచి ఫ్రీ అవుతాం, అట్లా అండర్స్టాండ్ అవుతుంది. అప్పుడు మనం బాధించదు, తర్వాత గుర్తున్నా కూడా అది మనకేమి వచ్చి ఇంటర్ఫియర్ అవ్వదు. అది ఏంటంటే ఇట్స్ లైక్ యాష్ అండి, బూడిదలా ఉంటుంది. ఆ మెమరీ మనల్ని ఏమి బాధించదు. ఐ థింక్ దట్స్ అ పాయింట్. చక్రపాణి గారు చాలా చక్కగా చెప్పారు. అది నేను ఈ పాయింట్ మాట్లాడచ్చా? చెప్పండి సార్, చెప్పండి. చక్రపాణి గారు చెప్పిన పాయింట్ జస్ట్ ఐ వాంట్ టు కామెంట్ ఆన్ ఇట్. మనం దైనందిక జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం, దాన్ని పూర్తిగా సమగ్రంగా చూడలేదు అని అనుకుంటున్నాం. ఆలోచన అడ్డొచ్చి, గతం అడ్డొచ్చి దాన్ని పూర్తిగా చూడలేకుండా ఇన్కంప్లీట్ గా స్టోర్ చేయించేస్తుంది, రికగ్నైజ్ చేయించేస్తుంది. ఆయన చెప్పినట్టు సమగ్రంగా చివరి వరకు చూడాలంటే ఆలోచన అనేది ఉండకూడదు. ఆలోచన అంటే నేనే స్థితి ఉండకూడదు. ఆ ఛాలెంజ్ అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ మస్ట్ బి అవేర్ అబౌట్ ఇట్. అది చాయిస్లెస్ అవేర్నెస్ లోనే ఉండాలి. ఆ చాయిస్లెస్ అవేర్నెస్ లో మనము యాక్టివ్గా అటెంటివ్ గా కానీ చూసామంటే అప్పుడు అది సమగ్రంగా చివరి వరకు చూడగలుగుతాం. ఎప్పుడైతే చివరి వరకు చూడగలిగామో అది ఇంకా ఎక్స్పీరియన్స్ కింద స్టోర్ అవ్వదు. అది లోపల ఉంటుంది లేదో మనకు తెలియదు, బట్ మనల్ని బాధ పెట్టదు. నేను అనేది స్ట్రెంగ్తన్ అవ్వదు. నాకు కోపం వచ్చింది, కోపం కానీ చూసామంటే చివరి వరకు ఆ కోపం అనేది స్టోర్ అవ్వదు. కాబట్టి నేను కోపం నుండి విముక్తి పొందాను. అందువల్ల నాకు ఫ్యూచర్ లో కోపం అనేది రాకపోవచ్చు. అది ఎవరికి వాళ్ళు సమగ్రంగా చూస్తే వచ్చే దాని గురించే కృష్ణమూర్తి గారు జీవితాంతం చెప్పుకుంటూ వచ్చారు, చివరి వరకు చూడమని. మన అనుభవాలన్నీ ఇన్కంప్లీట్ యాక్షన్స్, ఆలోచనతో దాన్ని ఇన్కంప్లీట్ గా యాక్ట్ చేసి రికార్డ్ చేస్తున్నాం. చివరి వరకు చూడగలిగితే దెర్ ఇస్ ఓన్లీ ఎక్స్పీరియన్సింగ్, దెర్ ఇస్ నో ఎక్స్పీరియన్సర్ ఆర్ ఎక్స్పీరియన్స్, దెర్ ఇస్ నథింగ్ టు బి స్టోర్డ్. అవర్ కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ విల్ బి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అంచేత చివరి వరకు చూడగలిగే స్థితియే అటెన్షన్. అది చేయగలుగుతున్నామా చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుబ్బారావు. నెక్స్ట్ వీక్ ఏమైనా ప్రోగ్రామ్ టాపిక్ చెప్తామా కృష్ణమూర్తి గారు? రామకృష్ణ గారు చెప్పండి కృష్ణ. ఇదే కామెంటరీస్ ఆన్ లివింగ్ లో డెత్ అనే టాపిక్ ఉందండి, చాలా మంచిది. 51 అండి, 51ది డెత్ అనేటటువంటిది ఉంది.
ఇది అంటే నా దృష్టిలో చాలా ముఖ్యమైనటువంటిది. అది చాలా అంశాలు దీంట్లో ఆయన మనకి చెప్పారు. ఓకే, ఇది అందరికీ అంగీకారం అయితే అది పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఎనీ అదర్ సజెషన్? ఓకేనా? చక్రపాణి గారు ఏదో సజెషన్ చేయాలి. అంటే ఇంత ముందర మనము డెత్ మీద మనము లివ్ విత్ డెత్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసాం. అంటే అది చాలా ఏదో 2 నెలల కిందట మంచి టాపిక్. అవును మంచి టాపిక్ అండి. అలాగే మాట్లాడదాం అండి, డెత్ మీద మాట్లాడదాం. వెరీ యూస్ఫుల్ టాపిక్. ఓకేనండి. నేను చెప్దాం అనుకుంది ఏంటంటే ఫైర్ ఆఫ్ డిస్కంటెంట్. అది నెక్స్ట్ వీక్ లో చూద్దాం. ఫైర్ ఆఫ్ డిస్కంటెంట్ అది దాంట్లోనే ఉందండి. మన కృష్ణమూర్తి గారు ఎప్పుడు ఆల్వేస్ ఇన్ క్వశ్చన్ నెగేషన్ ఇవన్నీ దీని ఎంతటికి వెనకమాల డిస్కంటెంట్ ఉండాలంటారు అనమాట. పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అది నేరో లైన్ లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా మంచి టాపిక్ అని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ డెత్ పెట్టి ఆ పైన అందరూ ఒప్పుకుంటే ఫైర్ ఆఫ్ డిస్కంటెంట్ దాంట్లోనే ఉంది. ఇదంతా డెమోక్రసీ. ఎనీ సజెషన్స్ ఏమంటే చెప్పండి. లేదు, నేను అగ్రీడ్ ఫర్ డెత్. నెక్స్ట్ టాపిక్. అసలే కోవిడ్ ఉంది కాబట్టి డెత్లు ఇవన్నీ ఎంత గందరగోళంగా ఉంది కాబట్టి క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది. తర్వాత ఇంకొకటి అండి, బిఫోర్ క్లోజింగ్ ఒకటి, కొత్త మంది మన ఫ్రెండ్స్ వచ్చారు, జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ విజయవాడ నెంబర్స్ ఇంక్లూడ్ కాకపోతే ఇక్కడ చాటింగ్ లో వాళ్ళ నెంబర్స్ లీవ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు, ఇక్కడ లక్ష్మణ్ గారు కనిపిస్తున్నారు, లేకపోతే హేమంత్ గారు ఇక్కడ కనిపిస్తున్నారు నాకు, సుబ్రహ్మణ్యం గారు, తర్వాత లోకేశ్వర్ రెడ్డి గారు, ఇలా మహేష్ శంకర్ గారు, సుధీర్ పామిరెడ్డి గారు, నాకు తెలిసి కొత్తగా ఉన్నారు. మీరు ఆల్రెడీ నెంబర్స్ లేకపోతే జేకే లక్ష్మణ్ గారు పెట్టారు నెంబరు, అది మేము ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తామండి. ప్రభంజన్ గారు, ఇంకొకళ్ళు ఎవరు జనార్దన్ గారు పెట్టారు, లక్ష్మణ్ గారు పెట్టారు. ఓకే, అలాగే ఇంకా సుబ్రహ్మణ్యం గారు వారు కూడా లేకపోతే నెంబర్ పెట్టండి మీరు. జేకే ఎందుకంటే అండి ఈ ఏదైతే రికార్డింగ్ ఉందో అది మేము ఇంకొక దాంట్లో వేయడానికి లేదు, అంచేత ఇక్కడే మీరు చూడడానికి ఉంటుంది. మీరు నెంబర్ ఇస్తే దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది. సో యూ కెన్ వాచ్ ది రికార్డింగ్ ఏదైతే ఉందో, ఆడియో రికార్డింగ్ మీరు తర్వాత మళ్ళీ ఒకసారి వినడానికి ఉంటుంది. తర్వాత మన వినయ్ గారు ఫ్రమ్ వైజాగ్ చాలా రెలవెంట్ మెటీరియల్ మన ముందు ఉంచుతున్నారండి. జేకే సెంటర్ విజయవాడ వాట్సాప్ గ్రూప్ లో మన టాపిక్ ఏదైతే అనుకున్నామో దాని మీద. ఈ యొక్క సెషన్ మీరు ఉద్దేశం గమనిస్తే క్షుణ్ణంగా చదువుకుని వస్తే అండి మీకు మనం ఇట్స్ లైక్ ఏ లెక్చర్ ఇన్ యూనివర్సిటీ. మనం ఏమిటంటే అన్ని కొన్ని ఐడియాస్ ప్రీ కన్సీవ్ అయిపోతామండి జనరల్ గా మనం, ఎందుకంటే అందరూ మనం జీవనం నడిపాం కదా. సో వాటి నుంచి అవ్వాలంటే ఏం చేయాలి, మనం చదువుకుని రావాలి. ఆ టాపిక్ చదువుకుంటే మన కృష్ణపణి గారు చెప్పినట్టుగా రెలవెంట్ క్వశ్చన్స్ రైజ్ చేయడానికి ఒక పేస్ లో, ఒక సేమ్ వేవ్ లెంగ్త్ లో వెళ్తుంది. ఒకే పేజ్ అంటాం చూసారా, ఆ అండర్స్టాండింగ్ కూడా మనకు దోహదపడుతుంది. కృష్ణమూర్తి గారికి మనం ఏది తీసుకున్నా కూడా అంటే A to Z మనకి అంశము, హై రిజల్యూషన్ అంశము, రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆస్పెక్ట్ కవర్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రక్రియలో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ చేస్తారో జస్ట్ ఏదో ఒక బ్లూ కింద వేయకుండా ఆ రెలవెంట్ చదువుకుని వచ్చి వేస్తే చాలా బాగుంటుంది. ఇంతకుముందు సెషన్స్ లో ఏదో అడుగుతున్నారు, అలా కాదు, మీరు చదువుకుని రమ్మని కోరుతున్నాము. అలాగే ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఒక 5 నిమిషాలు మాట్లాడతాను అనుకోండి మాకు ఇండికేట్ చేసినా కూడా మేము వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ద బెస్ట్ వే ఆఫ్ మాస్టరింగ్ ఈ సబ్జెక్ట్ ఈస్ త్రూ టీచింగ్. కృష్ణమణి గారు మా మిత్రులు, నేను చూసాను హైదరాబాద్ లో వారు మాట్లాడే విధానం అన్ని చూస్తుంటే ఓవర్ పీరియడ్ చక్కగా ఆ యొక్క ఫ్లో బిల్డ్ చేయగలిగారు. సో మనకు కూడా ఈ కృష్ణమూర్తి గారితో వచ్చిన ఇది ఏంటంటే మనం చదివిన తర్వాత అంతా వచ్చింది కదా అని అనుకుంటామండి. కానీ ఆ అంశాలు మీరు గమనిస్తే చాలా జాగ్రత్తగా అంత వాల్యూమ్ ఆఫ్ లిటరేచర్ మన ముందు ఇచ్చాడు. చెప్పడానికి ఒకటే ఐడిజల్యూషనే, మళ్ళీ వరడ్ ఈజ్ నాట్ ద థింగ్, మళ్ళీ అది మళ్ళీ మనం రిపీట్ చేయడానికి కూడా లేనటువంటి సందర్భం. అంతే క్షుణ్ణంగా ఒకసారి మీరు చదువుకుని ప్రిపేర్ అయ్యి ఇక్కడ క్వశ్చన్స్ వేస్తానండి మీకు కూడా డౌట్స్ చక్కగా అరైజ్ అవుతాయి. ఆ డౌట్స్ ని కరెక్ట్ గా కనుక మనం
హ్యామర్ చేసినట్టయితే ఆ క్లారిటీ ఎమర్జ్ అవుతుంది. అది చక్రపాణి గారు కూడా వారు చూశాను నేను, వారు స్ట్రైట్ పాయింట్ కి వెళ్తారు. ఆ అంశము ఎంత చదువుకున్నామని కాకుండా అది. సో ఈ ప్రక్రియలో మనం చాలా తక్కువగానే 2-3 పేజెస్ మనం ముందుంచుకుంటున్నాం మెటీరియల్. అది చదువుకున్న వచ్చినట్టయితే మీరు మాట్లాడడానికి మీకు అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి, మీరు క్వశ్చన్స్ చేస్తే ఇంకోళ్ళు ఆన్సర్ చేసే వాళ్ళు కూడా ఒక వేవ్ లెంగ్త్ లోనే ఉన్నారని కూడా మీరు గమనించాలా. అప్పుడు ఒక విధమైనటువంటి పరస్పర అవగాహనతోటి ఒక హెల్దీ, ఒక హార్మోనియస్ ఫ్రెండ్షిప్ అట్మాస్ఫియర్ లో మనము ముందుకెళ్ళడానికి ఉంటుంది. సో ఇంకెవరికి లేనట్టయితే మనము ముగిద్దామండి ఇవాళ. నైస్ సెషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, గ్రేట్ సెషన్ సార్, థ్యాంక్ యూ. అందరికి పార్టిసిపెంట్స్ అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.